కమాన్ ప్రజలారా, మీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కృమ్మరించండి. ఇదిగో దేవుని సన్నిధిలో ఇదిగో మీ నోటి మాత్రమే తెరచుడు కాదు, మీ హృదయము తెరవబడిన హృదయము కలిగి ఇదిగో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఓలా రబ సందరల రబల దిరిల రబ సందరల రబ 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 దిరిల రబ. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. యేసయ్యా నిన్నే సేవింతును, ఆరాధింతును, స్తుతింతును. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట. ఓ బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట. యేసయ్యా, can you lift up your hands and sing unto the Lord? యేసయ్యా, యేషువా, యేషువా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలమా? నన్ను వీడని నీ ప్రేమను, ఎడబాయని నీ కరుణను, వెన్నంటి ఉండే కృపలను వర్ణించగలమా? బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట. ఓ బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట. యేసయ్యా, యేసయ్యా. అందరూ కూడా మీ స్వరములను ఎత్తి ప్రియమైన బిడ్డలారా, యేసయ్యా, 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 యేసయ్యా. నింపావు నీ శక్తితో, నింపావు నీ అగ్నితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమ పరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో, నిన్నే మహిమ పరతును. బందీనైపోయా నీలో మునిగి తేలాక, నా వల్ల కాదయ్యా
స్వరం పైకెత్తి మనం పాడుదామా? యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరొకసారి హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా 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 యేసయ్యా. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీకు కోట్లాది వందనాలయ్యా. అవును తండ్రి, నీ నామ స్మరణంలో మేము అనేకమైన జయములు పొందగలుగుతాం అయ్యా. మేము అనేకమైనటువంటి కట్ల చేత, శాపముల చేత, పాపముల చేత బందీగా ఉన్నప్పుడు ప్రభా, మమ్మల్ని ఆ బంధకము నుండి విడిపించిన గొప్ప దేవుడవు నాయన. యేసు నామమని పేరు చెప్పగానే అయ్యా పారిపోవును చీకటి శక్తులని నీ వాక్యంలో రాయబడిన రీతిగా యేసు అని మేము పిలుస్తుండగానే, దావీదు కుమారుడా అని మేము నిన్ను పిలుస్తుండగానే అయ్యా నీ కను దృష్టి మా మీద నిలుపుతున్నావని అయ్యా మేము నమ్ముచున్నాము తండ్రి. కీర్తనల 103లో రాయబడి ఉన్నది, కరుణా కటాక్షములను నీవు మాకు కిరీటముగా ధరింపచేసి ఉన్నావు అని. నీ కరుణా కటాక్షములను కూడి నిన్ను స్తుతించి నిన్ను ఆరాధిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద ఉండును గాక అని దేవా, నీలో ప్రభా, నీలో ప్రభా అయ్యా మునిగి తేలేటువంటి కృపలోనికి మా అందరినీ ఇంకను మీరు నడిపించమని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచు వేడుకొని ప్రార్థించి కొద్ది స్తుతి ఆరాధనను నీకు సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం బిడ్డ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి కాస్తగా గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Once again, hallelujah. Come on, hallelujah. Thank you, Jesus. Come on, say everyone. Thank you, Lord. Come on, thank you, Jesus. Come on, everyone. Hallelujah. Hallelujah. ప్రతి ఒక్క నోరు తెచ్చి థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ వండర్ఫుల్ స్పిరిట్. గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్, వెల్కమ్ హోలీ స్పిరిట్. కమాన్, ఇంకా కొద్దిగా ఇబ్బంది నాకు ఆ మైక్స్ అన్ని క్లోజ్ చేయమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. మీ పక్క వారికి ఒక్కసారి చెప్పండి, గాడ్ బ్లెస్ యూ. దేవుడు ఈరోజు నిన్ను దర్శించబోతున్నాడని చెప్పండి. దేవుడి ప్రభు నిన్ను తాకబోతూ ఉన్నాడు. ప్రభు ఈరోజు నీతో మాట్లాడనై ఉన్నాడు. సో జీసస్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. హల్లెలూయా. ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. చెప్పండి 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 చెప్పండి. హల్లెలూయా. చిరునవ్వుతో చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రభు నిన్ను మాట్లాడాలనుకుంటున్నాడు నీతో. ప్రభు నీతో ఉండాలనుకుంటున్నాడు. ప్రభు నిన్ను దీవిస్తున్నాడు. చెప్పండి, ప్రభు నిన్ను దీవిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కమన్, గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం బిడ్డ. నా ప్రతి అవసరము తీర్చువాడవు
వాడవు నీవే యేసయ్యా. అందరూ బిడ్డలారా, నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. ఈరోజు నా ప్రభు నీ అవసరం అంతటినీ నా ప్రభు తీర్చబోతున్నాడు. నా ప్రభు నీ అవసరం అంతటినీ తీర్చబోతున్నాడు. చెప్పండి, మీ పక్క వారు చెప్పండి, నా ప్రభు నీ అవసరాన్ని తీర్చబోతున్నాడు. నా ప్రభు నీ అవసరాన్ని తీర్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డ మనం గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని స్తుతించి బిడ్డలారా ఒక్క చిన్న పల్లవి పాడి బిడ్డలారా అందరూ సంతోషంతో గట్టిగా స్తుతి గానం ప్రభుకు చెల్లిద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లైవ్ లో ఉన్న వారిని ప్రభు దర్శించును గాక, వారితో కూడా నా ప్రభు మాట్లాడును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక యేసయ్య, నీకే వందనం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రం. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం బిడ్డలారా. యేసయ్యా, 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 నీ ఉంటే నాకు చాలు 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 యేసయ్యా. నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. చెప్పండి, 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 చెప్పండి. నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీవే మంచి యేసయ్యా, 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 నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. విన్నారా, మీలో చాలా మంది ఏదో ఉంటే ఉంటానులే అన్నట్టు చెప్తున్నారు. ప్రభువుకి మనం ఎట్లా చెప్పాలి తెలుసా? మంచిగా ఆప్యాయంగా చిరునవ్వుతో నన్ను చూడండి ఒకసారి. హలో, మీలో చాలా మంది సీరియస్గా ఉన్నారు. వీళ్ళ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఈ ప్రదేశంలో మన మధ్యలో ఉంది కనుక బిడ్డారా, మనందరి యొక్క మనసు ఎప్పుడైతే వారు ఏకాత్మ కలిగి ఎప్పుడైతే ఉన్నారో దేవుని కార్యం అక్కడ జరిగింది బిడ్డారా. చెప్పండి ఇప్పుడు చిరునవ్వుతో, నీ వెంటే నేను ఉంటా
చిత్తమంతా నెరవేర్చుతానయ్యా, నీ చిత్తమంతా నెరవేర్చుతానయ్యా. కమాన్ పిల్లరా, నీ చిత్తమంతా నెరవేర్చుతానయ్యా, నీ చిత్తమంతా నెరవేర్చుతానయ్యా. నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. హల్లెలూయా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, హల్లెలూయా, నేను ఉంటా యేసయ్యా. నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ వెంటే నేను గతకాలమంతా కాచితివే, గతకాలమంతా నడిపితివే, గతకాలమంతా కాచితివే, గతకాలమంతా నడిపితివే, గతకాలమంతా నడిపితివే. నీతోనే ఉంటా యేసయ్యా, నిన్ను విడచి వెళ్ళను యేసయ్యా, నీతోనే ఉంటా యేసయ్యా, నిన్ను విడచి వెళ్ళను యేసయ్యా. చాలా మంది చెప్పట్లేదండి, నీతోనే ఉంటా యేసయ్యా, నిన్ను విడచి వెళ్ళను యేసయ్యా. ప్రభుతో కనెక్ట్ అవుదాం పిల్లారా, నీతోనే ఉంటా యేసయ్యా, నిన్ను విడచి వెళ్ళను యేసయ్యా. యేసయ్యా, 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 గ్లోరీ యేసయ్యా, 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 యేసయ్యా. నీతోనే ఉంటా యేసయ్యా, నిన్ను విడచి వెళ్ళను యేసయ్యా. చెప్పాలి పిల్లరా, నీతోనే ఉంటాను యేసయ్యా, నిన్ను విడచి వెళ్ళను యేసయ్యా. నా కన్నీటిని తుడిచితివే, నా కష్టమంతటిని తుచితివే, నా కన్నీటిని తుడిచితివే, నా కష్టమంతటిని చూచితివే, నా ఒంటరి స్థితిని గమనించితివే, నా ఒంటరి స్థితిని గమనించితివే, నా దీన స్థితిని గమనించితివే, నా స్థితిని గమనించితివే. యేసయ్యా, 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 యేసయ్యా,
యేసయ్యా 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 యేసయ్యా. చివరిగా నీతోనే ఉంటా యేసయ్యా, నీతోనే ఉంటా యేసయ్యా. I will promise you Lord, నీతోనే ఉంటా యేసయ్యా. తండ్రి నీ వెంటే ఉంటా యేసయ్యా. చెప్పండి విన్నారా? నీతోనే ఉంటా యేసయ్యా. ఎందుకో ఆయన సామర్థ్యం ఎంతో గొప్పది. ఆయన నిన్ను చూసి, నిన్ను ప్రేమించి, నీ స్థితిని చూసి, నిన్ను గమనించిన నా దేవుడు ఎల్లప్పుడూ గత కాలమంతా కాచి కాపాడిన దేవుడు, నిన్ను తప్పించుతున్న దేవుడు, నిన్ను నడిపించుతున్న దేవుడు ఈరోజు మరొకసారి వంటగే నా ప్రభువు నీతో మాట్లాడడానికి ఆయన ఎక్కడ ఉన్నాడే. నా ప్రభువు నీతో అంటున్నాడు, ఓ నీవు నన్ను ప్రేమిస్తావా, నాతో ఉంటావా అని అడిగితే, ఈ రాత్రిని అడుగుతుని మధ్యాహ్నం నా ప్రభువు నిన్ను అడుగుతుండగా నీవు చెప్పు, నీతోనే ఉంటా యేసయ్యా. చెప్పండి, నీ వెంటే ఉంటా యేసయ్యా. యేసయ్యా, yes Lord, నీతోనే ఉంటా యేసయ్యా. ఓ రబా శబరాల బరుదా రెకే తెరెలే బెందెలియరలకో. ఓ నీతోనే ఉంటా యేసయ్యా, నీ వెంటే ఉంటా యేసయ్యా. గట్టిగా చప్పలు కూడా దేవునికి స్తోత్రం. ప్రభువా మీ కుడి చేతిని పైకెత్తి దేవా, నీ కుడి చేతిని పైకెత్తి దేవా, నేను నీతో ఉంటానయ్యా. ప్రభు నేను నీతో ఉంటానయ్యా. తండ్రి నీతో ఉంటానయ్యా, నీతో ఉంటానయ్యా, నీతో ఉంటానయ్యా. జీసస్, ఇదిగో ప్రభువా 11 నెలలు నాతో ఉన్నావయ్యా దేవా. 2024వ సంవత్సరం 11 నెలలు నాతో ఉన్నావయ్యా దేవా. నా కష్టకాలంలో నువ్వు ఉన్నావయ్యా, కానీ నీ సామర్థ్యం ఏంటో నేను తెలుసుకోలేకపోయాను దేవా. నీ శక్తిని నేను ప్రభు ఆశ్రయించలేకపోయాను. ఈరోజే ప్రభువా నీ సామర్థ్యం గొప్పదని నేను ప్రభువా నేను తెలుసుకుంటున్నాను తండ్రి దేవా. ప్రభుతో ఒక మాట చెప్పగలవు ఈరోజు, ప్రభువా నేను నీతో ఉంటానయ్యా, నీ వెంటే ఉంటానయ్యా. మీరు అలా ఎప్పుడైతే చెప్తారో ప్రభు నీతో మాట్లాడడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నా ప్రభు నీతో మాట్లాడతాడు ఈరోజు, మనందరితో మాట్లాడతాడు ఈరోజు. జీసస్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. నా ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ప్రే టు గాడ్. వీళ్ళు చాలామంది ప్రభు సన్నిధిని ఇక్కడ అనుభవిస్తున్న నేను చూస్తున్నాను బిడ్డలారా. దేవునికి మాట ఇవ్వు ప్రభువా, ఐ విల్ ప్రామిస్ యూ. నేను నీతో మాట్లాడుతున్నాను తండ్రి ప్రభువా, నీకు నేను మాట ఇస్తున్నాను దేవా. నీ కెపాసిటీ, నీ సామర్థ్యం చాలా గొప్పది తండ్రి. ఈరోజు నా ప్రభువు నీ అవసరతలన్నీ నా ప్రభువు తీర్చను కాక మరొకసారి ప్రార్థిస్తూ నీకే మహిమ చెల్లిస్తూ నిలబడిన బిడ్డలన్నీ చేతులకు అప్పగిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.
ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం బిడ్డ. హల్లెలూయా. చెడౌన్ బిడ్డ. ఓ హల్లెలూయా. మంచిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. ఈ మోనిటర్ సౌండ్ పెంచమ్మా, మోనిటర్ సౌండ్ పెంచు. మ్యూజిక్ సౌండ్ తగ్గించి కొద్దిగా అలర్ట్గా ఉంది జాన్. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఓకే అమ్మా. సో ఈరోజు ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. ఈరోజు నేను ఇది ఫస్ట్ టైం నేను మందిరానికి వచ్చిన వారు దయచేసి మీ కుడి చెయ్యిని చూపించగలుగుతారా? బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? పెందుర్తి. వావ్, వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? మీ పేరేంటి? రంగనాథ్. వావ్, గట్టిగా చప్పలు కొట్టి రంగనాథ్ గారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరైనా ఈరోజే వచ్చు. వావ్, స్టాండ్ అప్. థ్యాంక్ యూ జీసస్. ఏం పేరు మీ పేరు? అర్థం కాలేదు. రాహిత. వావ్, ఎవరి నేమ్? నిశ్చిత. బాబోయ్, ఇంత కష్టంగా ఉన్నాయి మీ పేర్లు. వెరీ గుడ్. ఈ ఇద్దరిని బట్టి చెప్పలు కూడా దేవునికి మహిమ చెల్లిద్దామండి. గుడ్, చెడౌన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడి బిడ్డలు దీవించిన గాక. ఇంకెవరైనా ఈరోజు వచ్చానన్న వారు ఎవరైనా ఉంటే, వా, ఏం పేరమ్మా మీ పేరు? చిట్టి. వా, చిట్టిని బట్టి గట్టిగా, సహోదరిని బట్టి గట్టిగా చప్పలు కొట్టి మహిమ చెల్లిద్దాం. చెల్లి, మీరు కూడా నాకు న్యూగా అనిపిస్తున్నారు. లావణ్య. ఓకే, లావణ్య గారిని బట్టి గట్టిగా చప్పలు కొట్టి మహిమ చెల్లిద్దాం. సో చాలా సంతోషం అండి మిమ్మల్ని చూడడం. మరి నేను ఈ సంఘానికి కాపరగా ప్రభువు నన్ను పెట్టారు. ఈ డొమినియన్ ప్రొఫెటిక్ చర్చ్కి నన్ను కాపరగా నా ప్రభువు నియమించారు. కాబట్టి నేను ఇక్కడ ఎవరు కొత్త వారు వచ్చినా వారిని నేను తెలుసుకోవడం అది నా యొక్క విధి, నా యొక్క బాధ్యత. కాబట్టి నేను సంతోషపడేటటువంటి గొప్ప విషయం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యమును మీ మధ్యలో ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. చిన్న మ్యూజిక్ తగ్గించండి. దేవుని యొక్క మాట చాలా ప్రాముఖ్యమైనది. ఎక్కువ కూడా తగ్గించినది. జస్ట్ స్మాల్. బిడ్డలారా, దేవుని యొక్క మాట చాలా గొప్పది. హల్లెలూయా. ఈరోజు మనమందరము దేవుని యొక్క సామర్థ్యము, దేవుని యొక్క కెపాసిటీ గొప్పది. మ్యూజిక్ తగ్గించినాను, మ్యూజిక్ చిన్నది. దేవుని యొక్క కెపాసిటీ చాలా గొప్పది. హల్లెలూయా. మన కెపాసిటీ చాలా చిన్నది. అవునా? మన కెపాసిటీ చాలా చిన్నది. చాలామంది చెప్తారు, నా కెపాసిటీతో నేను ఏదైనా చేస్తాను. కానీ మన కెపాసిటీతో మనం ఏది చేయలేము. దేవుని కెపాసిటీతోనే ఏదైనా చేయగలుగుతాము. హల్లెలూయా. అయితే ఈ లోకంలో ఎవరో ఒక కెపాసిటీని మనం గొప్పగా ఎంచుకుంటూ ఉంటాం. ఎవరో ఒక సామర్థ్యాన్ని, ఎవరో ఒక బలాన్ని మనం గొప్పగా ఎంచుకుంటూ ఉంటాం. కానీ మన దేవుడు వారందరికంటే గొప్ప సామర్థ్యం కలిగిన దేవుడు. హల్లెలూయా. గొప్ప సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఆయన ఆకాశమును, భూమిని, భూమి మీద ఉన్న సమస్త జీవరాశులను ఆయన సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు. హల్లెలూయా. సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయన కంటే సామర్థ్యం కలిగినటువంటి వారు ఎవరు ఈ భూమి మీద లేరు, ఉండరు, ఉండబోరు. హల్లెలూయా. అయితే బిడ్డలు, చాలామంది జీవితాల్లో దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు చాలామంది దినాన్ని ఉన్నారు. సార్వత్రిక సంఘం
ఈరోజు ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి వారు కావచ్చు, అలాగే ప్రభువు నామాన్ని ఎరిగి ప్రభు యొక్క రక్తములో కడగబడి ప్రభు యొక్క బలలో పాల్గొని దేవుని వాక్యం వింటూ చాలామంది దేవుని యొక్క ఆశ్చర్య కార్యము కొరకు, దేవుని యొక్క అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. సంఘం ఎదురు చూస్తుంది. కానీ బిడ్డలు చాలామంది, కొంతమంది పొందుకోలేకపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను, దేవుని యొక్క అద్భుతాలను, వారి జీవితాలను అవసరతను వారు పొందుకోలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే అలాంటి వారికి దేవుని కెపాసిటీ తెలియదేమో. హల్లెలూయా. దేవుని సామర్థ్యం గురించి తెలియదేమో. ఒకవేళ అలాంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి ఈరోజు నీ మైండ్ సెట్, నీ ఆలోచన మార్చుకో. నా దేవునికి సమస్తము సాధ్యమే అని ఆయన కెపాసిటీ గొప్పది అని నువ్వు గొప్పగా ఎంచి ఆయనను నీవు అడిగితే, ఆయన కెపాసిటీ నీవు కనుగొంటే నీ జీవితంలో నీవు పొందుకోవలసిన అద్భుతం చాలా సులువుగా మార్చబడుతుంది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఈరోజు కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, దేవునికి వాక్యం మనం చూసినట్లయితే, అందుకనే ప్రోవర్బ్స్ చాప్టర్ 6, సామెతల గ్రంథము 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వాక్యములు మనం చూద్దాం బిడ్డలారా. త్వరగా మీరు చదివి నాకు సహకరించండి. సామెతల గ్రంథము 6వ అధ్యాయము, నా కుమారుడా పరుని చేతిలో చేయి వేసిన ఎడల నీ నోటి మాటల వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, చెలికాని చేత త్వరపడి వెళ్ళి, గమనించండి ఇక్కడ, నీ నోటి మాట, అవునా, నీ నోటి మాట వలన నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాట వలన నీవు పట్టబడి ఉన్నావు. హల్లెలూయా. బట్ చాలామంది సులువుగా నోటితో మాట్లాడి, అవును, అందుకనే మన నోటికి మన దేవుడు ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు. హల్లెలూయా. మన నోటికి ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు. అందుకనే ఈ నోటికి శక్తి దేవుడిచ్చినప్పుడు ఆయన శక్తి కలిగినటువంటి వాక్యమును మనము మాట్లాడినప్పుడు దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగడం ప్రారంభం అవుతాయి. హల్లెలూయా. అందుకని వాట్ యు స్పీక్, అవునా, నువ్వు ఏది మాట్లాడుతావో, అవునా, అది నీకు జీవమై ఉన్నది. ఆమేన్. అందుకనే చూడ, ఆయన తన వాక్కును పంపి తన ప్రజలను బాగు చేశాను. చూడండి, ఆది కాలంలో చూస్తే దేవుడు, అవునా, తన నోటి చేత, అవునా, సమస్తాన్ని ఆయన సృజించాడు. హల్లెలూయా. తన నోటి చేత సమస్తాన్ని ఆయన సృజించాడు. అందుకనే అవర్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ క్రియేటర్. మన దేవుడు సమస్తాన్ని సృజించిన దేవుడు, నన్ను నిన్ను కూడా సృజించిన దేవుడు, అవునా, ఆయన గొప్పగా సృజించిన తన బిడ్డలమైన మనలను, అవునా, మన నోటికి ఆయన ఏమిచ్చాడు? శక్తినిచ్చాడు. ఆయన నోటితో ఏ శక్తినైతే ఉపయోగించి ఉన్నాడో అదే శక్తి తన సంఘానికి ఆయన ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే పేతురు అలాగా ఎప్పుడైతే మాట్లాడి ఉన్నాడో, ఆ రోగి, ఆ కుంటివాడు లేచి నడవసాగాను. రైజ్ అప్ ఇన్ ఎవ్రీ ఏరియా. ఆమేన్. ఎందుకంటే పేతురు మాట్లాడినాడు, అవునా, దిగ్గున లేచి అతడు మరలా తిరిగి దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాడు. నేను చెప్తాను మీ అందరికీ, నీ రైజ్ అప్,
నౌ ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా. మీరు కూడా అలాగే మీరున్నటువంటి ప్రతి పరిస్థితిలో నుంచి లేచి నిలవబడి గంతులు వేసి ప్రభువుని స్తుతించుదురుగాక. రైజ్ అప్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్. బిడ్డలారా, మీరు గమనించండి. ఎందుకంటే మన ప్రభు మన నోటికి శక్తిని ఇచ్చినప్పుడు చాలామంది నోటితో మాట్లాడి చిక్కబడినటువంటి వారు ఉన్నారు, పట్టబడినటువంటి వారు కూడా ఉన్నారు. హల్లెలూయా. ఇదే బిడ్డలా చూడండి, దేవుని కెపాసిటీ ఎంత ఎక్కువో, అవునా, అదే సామర్థ్యాన్ని దేవుడు తన సంఘమైనా, తన సేవకుడనైనా, తన బిడ్డలైనా, తన సంఘమైన ప్రతి ఒక్కరికి నా ప్రభు అదే మాట్లాడే శక్తిని, కెపాసిటీని నా ప్రభు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మరి మీకు తెలుసా, నా ప్రభు నాకు ఒక కెపాసిటీ ఇచ్చాడు. అవును, నాకు సామర్థ్యం ఇచ్చాడు. అవునా, నా ప్రభు సామర్థ్యం ఇచ్చాడు. అందుకనే నేను ఏది పలికితే, ఏది మాట్లాడితే నా ప్రభు అది జరిగిస్తాడు అని ఎంతమందికి నమ్ముతున్నారు? ఆర్ యు బిలీవ్? ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ స్థలంలో? చాలామందికి దేవుడిచ్చినటువంటి అథారిటీ కానీ, దేవుడిచ్చినటువంటి సామర్థ్యం కానీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన సంఘానికి, సంఘమైనటువంటి మీకు, మనకి దేవుని సామర్థ్యం ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తెరిగినప్పుడు మనము దేవుని అద్భుతం చూడగలుగుతాం బిడ్డలారా. హల్లెలూయా. అందుకని ఇప్పుడు అందరూ చెప్పండి, దేవుని కెపాసిటీ చాలా గొప్పది. ఆమేన్. బిడ్డలారా, అందుకనే దేవుడు కూడా, మన ప్రభువు కూడా మనలో ఆ కెపాసిటీ ఆయన ఎక్కువగా చూడాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ వాజ్ వెయిటింగ్ ఫర్ కెపాసిటీ. నా ప్రభు వేచి ఉన్నాడు నీలో ఆ కెపాసిటీ పెరగాలని, నీ విశ్వాసముకు సామర్థ్యం పెరగాలని. అవునా, నీ విశ్వాసముకు సామర్థ్యం, నీ విశ్వాసము యొక్క సామర్థ్యం ప్రతి ఏరియాలో కూడా నీకు సామర్థ్యం పెరగాలని, ఆర్థికంగా నీకు సామర్థ్యం పెరగాలని, విశ్వాసంలో నీకు సామర్థ్యం పెరగాలని నా ప్రభు అన్ని కోణాల్లో కూడా ఆయన ఎదురు చూస్తున్నాడండి. తన సంఘమునకు ప్రభు అలాంటి గొప్ప అధికారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇది తెలియక చాలామంది దేవుని యొక్క అద్భుతాలను పొందుకోలేకపోతున్నారు, బలహీనంగా మాట్లాడుతున్నారు, చాలామంది నిరాశ పడిపోతున్నారు. కానీ బిడ్డలారా, ఒకటి గమనించండి, నా తండ్రి అయిన దేవుడు గొప్పవాడు అని నజరేయుడని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి జన్మించి ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు కూడా ప్రభు అంటున్నాడు, అదిగో నా తండ్రి అయిన దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. అందుకనే ఆ దినమున నా ప్రభు 5 రొట్టెలు 2 చేపలు కూడా ఆ 5,000 మందికి పంచడానికి ప్రభు ఆ రోజు తండ్రి అయినటువంటి దేవుని యొక్క సామర్థ్యము గొప్పది, నా ప్రభు కెపాసిటీ కలిగిన దేవుడు అని, తండ్రి అయినటువంటి దేవుని యొక్క కెపాసిటీ గొప్పదని యేసుక్రీస్తు ప్రభు ఆయన చూడండి ఎంత గొప్పగా హెచ్చించాడు తెలుసా. అంటే తండ్రి అయిన దేవునికి కెపాసిటీని నజరేయుడని యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీద మానవుడుగా ఆయన జన్మించి ఆ యొక్క మంచి సిచ్యువేషన్, మంచి సన్నివేశం, మంచి అవసరత, 5,000 మందికి అరణ్యములో ఆహారం పెట్టవలసినటువంటి భయంకరమైన పరిస్థితి. అందుకే ప్రభు ఆ రోజు శిష్యులు పిలిచి అంటున్నాడు, శిష్యులారా వీరందరికీ భోజనం పెట్టాలా, వీళ్ళకి భోజనం పెట్టాలా. ఫిలిప్పు, ఆంద్రేయ, వీరికి భోజనం పెట్టాలా, వీరు ఆకలితో ఉన్నారు, వీరు తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగితే ఒక శిష్యుడు అంటున్నాడు, ప్రభువా ఈ అరణ్యంలో ఏం దొరుకుతాయి? హలో, అర్థమవుతుందా? ఈ అరణ్యంలో ఏం దొరుకుతాయి? ఇక్కడ ఏం దొరకవు ప్రభువా, వీరిని ఆకలితో పంపేయాలి, ఎందుకంటే ఇక్కడ ఏం దొరకవు అన్నాడు. మళ్ళీ గమనించండి, ప్రభు కాంప్రమైజ్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారికి తన తండ్రి యొక్క కెపాసిటీ ఏంటో తెలుసు. హల్లెలూయా. అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా జన్మించి ఈ భూమి మీద తండ్రి అయిన దేవుని పని చేస్తున్నారు. ఆమేన్. అనేక మంది ఆయన తండ్రికి, పరలోకానికి ఆయన
ఒక కనెక్షన్ ఏర్పరచడానికి ఆయన ఒక అంబాసిడర్గా వచ్చి ఈ భూమి మీద ఆయన పరలోకానికి పౌరులను తయారు చేస్తున్నాడు నా ప్రభు. అయితే ఎవరి సామర్థ్యంతో, ఎవరి కెపాసిటీ గొప్పదని? తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క కెపాసిటీ గొప్పదని ప్రభువు దాన్ని గట్టిగా కలిగి, ఆ ప్రభు యొక్క తండ్రి యొక్క కెపాసిటీ గొప్పదని ఆ కెపాసిటీ వైపు చూసి ఆయన ఎక్కడ కూడా బలహీనంగా ఉండకుండా, ఎక్కడ కూడా బలహీనంగా మాట్లాడకుండా, ఆయన ఎక్కడ కూడా బలహీనంగా ఉండకుండా, ఎక్కడ కూడా బలహీనంగా మాట్లాడకుండా తండ్రి యొక్క కెపాసిటీ గొప్పదని చూస్తున్నాడు. ఎవరైతే నా దేవుని కెపాసిటీ గొప్పదని ఎవరైతే అనుకుంటారో, వారి జీవితాల్లో అలా అనుకుని ఎవరైతే మాట్లాడుతారో ఖచ్చితంగా దేవుని అద్భుతాన్ని ఆలస్యంగా లేకుండా వారు చూస్తారండి. హల్లెలూయా. బెట్లరా, ఇలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు శిష్యుల్ని అడిగారు, శిష్యులారా మీరు తినడానికి ఏమైనా ఉందా, మీరు అందరికీ అన్నం పెట్టాలి అన్నప్పుడు శిష్యులు అన్నారు, ప్రభువా అరణ్యులు ఏం దొరకదు అన్నారు. నేను వారిని ఉపవాసముతో వారి ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్చబోదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారు. చూసారంటే వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారు గనుక, అవునా, దూరం నుండి వచ్చి ఉన్నారు గనుక జనులు నేటికి 3 దినముల నుండి, పిల్లలు గమనించండి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. కాబట్టి నేను ఫిక్స్ అయిపోయాను. ఆమేన్. నేను వారికి ఇవ్వాలని ఫిక్స్ అయిపోయాను. నేను వారికి పెట్టాలని డిసైడ్ అయిపోయాను. వారిని దీవించాలని నేను నిశ్చయించుకున్నాను. నేను వారిని పైకి లేపాలని, సామర్థ్యం కలిగిన వారిగా చేయాలని నేను నిర్ణయించుకున్నాను. నేను ఇవ్వాలనుకున్నాను, నేను తెరవాలనుకుంటున్నాను, నేను మరలా తిరిగి వారికి 2 అంతలు చేయాలనుకుంటున్నాను, వారి ఆకలి తీర్చాలనుకుంటున్నాను. అయితే ఎలా? నా తండ్రి కెపాసిటీ గొప్పది కనుక, నా తండ్రి నేను ఏది మాట్లాడితే, నేను ఏది అడిగితే నా ప్రభు అది నాకు తిరిగి ఇస్తాడు కనుక. హల్లెలూయా. బట్ అందుకే గమనించండి, ఇలాగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజు అవును ఎన్ని రొట్టెలు తెచ్చారు అక్కడికి చెప్పండి. అక్కడ ఎన్ని రొట్టెలు తెచ్చారు? 5 రొట్టెలు తెచ్చాడు. హల్లెలూయా. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు తెచ్చారు బిడ్డలారా. అవునా, ఒకనొక సందర్భంలో 5 రొట్టెలు 2 చేపలు తెస్తే ఈ 5 రొట్టెలు ఈ 2 చేపలు ఎంతమందికి సరిపోతాయండి? అవునా, శిష్యులు ఆ రోజు ప్రభు ఇక్కడ ఏమీ లేవు, ఈ చంటి బిడ్డ దగ్గర ఈ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్నారు. అయితే శిష్యుల్లో ఒక ఆలోచన కలగవచ్చు, ఇదేంటి 5 రొట్టెలు 2000, ఈ యొక్క 5,000 మందికి 2 చేపలు 5 రొట్టెలు ఎట్లా పంచుతారు ప్రభు అంటే, ఆ రోజు శిష్యులు యేసు ప్రభు యొక్క కెపాసిటీ ఏంటో వారు కూడా తెలియలేదండి. హల్లెలూయా. నీకు తెలియనంతసేపు కూడా, దేవుని కెపాసిటీ తెలియనంతసేపు కూడా దేవుని యొక్క వాగ్దానం కానీ, దేవుని యొక్క ఆశ్చర్యకార్యం కానీ నీ బ్రతుకులో జరగదు. హల్లెలూయా. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. అందుకనే ఆ రోజు ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు నా ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి చేతిలో పెట్టారు? తండ్రి చేతిలో పెట్టాడు. హల్లెలూయా. అవునా, ఆ తండ్రి చేతిలో పెట్టగానే వీళ్ళ తండ్రి వాటిని ఆశీర్వదించెను. హల్లెలూయా. చెప్పండి, తండ్రి ఏం చేసినాడు? ప్రభు మరి తండ్రి చేతులు ఎవరు పెట్టారు? చెప్పండి, తండ్రి చేతులు ఎవరు పెట్టారు? యేసయ్య పెట్టాడు. బిడ్డలు గమనించండి. అందుకనే ఈరోజు మనం గమనించినట్లయితే మనం ఏదైతే ఇస్తామో, మనం ఏదైతే మరి ఆయనకి ఇస్తామో అది మనకి తిరిగి ఇస్తాడు. హల్లెలూయా. చెప్పండి, చూసారా, అదే ఎన్ని రెట్లు ఇస్తాడు దేవుడు? మనం ఎంతైతే ఆయన కెపాసిటీ గొప్పది కనుక, ఇదిగో ఇది తండ్రి అయినటువంటి దేవుని చేతిలో పెట్టే ముందు
నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ 5 రొట్టెలు 2 చేపలు కూడా తండ్రికి అప్పగించే ముందు, ఇచ్చే ముందు ఆయన హృదయంలో ఆయన కెపాసిటీని చూసి, ప్రభువా 5,000 మందికి ఇక్కడ ఆహారం పెట్టవలసి ఉంది, ఇక్కడ అంత అవసరత ఉంది అని తన మనసులో అనుకొని, కాబట్టి అది నీకు సింపులే ప్రభువా, ఎందుకంటే నీకు సమస్తము సాధ్యమే. హల్లెలూయా. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. హల్లెలూయా. కాబట్టి నీకు సమస్తము సాధ్యమే అని తన మనసులో దేవుని కెపాసిటీని, తండ్రి యొక్క కెపాసిటీని గొప్పగా ఆయన హృదయంలో నింపుకొని, ఎంతమంది ప్రజలు చూసి ఇన్ని రొట్టెలు, 5 రొట్టెలు, ప్రభువా నాకు తెలియదు నీ కెపాసిటీ గొప్పది కనుక నా దగ్గర ఇదే ఉంది, నేను నీ చేతిలో పెడుతున్నాను. హల్లెలూయా. సో దేవుడు ఎన్ని ఇచ్చాడు? మరలా తిరిగి ప్రభువు ఎన్ని ఇచ్చారు ఆయనకి? తండ్రి అయిన దేవునికి ప్రభువు ఎన్ని ఇచ్చారు? ఆయన చేతిలో ఎన్ని రొట్టెలు పెట్టారు? 5 రొట్టెలు. హల్లెలూయా. బిడ్డలారా మరి చూడండి, తండ్రి అయిన దేవుని చేతిలో పెట్టగానే నీ కెపాసిటీ గొప్పది ప్రభువా, ఇక్కడ నా సామర్థ్యం కాదు, కానీ నా హృదయంలో గట్టిగా నిశ్చయించుకొని ఉన్నాను, నీ కెపాసిటీ 5,000 కాదు, 5 కోట్ల మంది కూడా ఈ 5 రొట్టెలు పంచగలము. దట్ ఈస్ యువర్ కెపాసిటీ. హల్లెలూయా. ఈ బ్లాక్లో చాలామంది చప్పట్లు కొట్టట్లేదు, కారణం ఏంటి తెలుసా? ఇంకా మీకు కెపాసిటీ తెలియదేమో. హల్లెలూయా. ఆమేన్. బిడ్డలారా, తండ్రి కెపాసిటీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆ రోజు గుర్తించి, బిడ్డలారా అందుకనే ప్రభువా ఇక్కడ 5,000 మంది ఉన్నారు, ఇన్ని వేల మంది ప్రజలు ఉన్నారు. అవునా? అయితే ప్రభువుకు తెలుసు ఆయన 5 కోట్ల మిలియన్లు కూడా ఆయన పెట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగిన దేవుడని యేసుక్రీస్తు ప్రభువుకు తెలుసు. దట్స్ ఎ గాడ్స్ కెపాసిటీ. ఆమేన్. అది దేవునికి కెపాసిటీ. ఈరోజు బిడ్డలారా నిలవబడిన నేను, నా దేవుని కెపాసిటీ ఏంటో నాకు తెలుసు కాబట్టి నా దేవుడు నేను అనుకున్నటువంటి నా కోణంలో ప్రభు దీవిస్తాడు. ఐ నో మై గాడ్స్ కెపాసిటీ. యు నో, నాకు తెలుసు నా దేవుని కెపాసిటీ ఏంటో. హల్లెలూయా. అందుకని ఇప్పుడు మన కెపాసిటీ మీద మనం ఆధారపడకూడదు. మీ పక్కవారు చెప్పండి, నీ కెపాసిటీ కాదు, నీ కెపాసిటీతో ఏది చేయలేవు, దేవుని కెపాసిటీ అవసరం. హల్లెలూయా. అందుకే చూడండి, మనకి ఏది కావాలో అది ఇవ్వడు. హల్లే మన ప్రభు ఇవ్వరు. అవునా? మనకి ఏది కావాలో అది ఇవ్వరు ప్రభు. చాలామంది నాకు ఇది కావాలి అని అంటారు. అవునా? కానీ మనకి ఏది కావాలో అది ఆయన ఇస్తాడు. అర్థమవుతుందా? చెప్పండి. మనకి ఏది కావాలో అది ఇవ్వరు, మనకి ఏది కావాలో అది ఇస్తాడు. అర్థమైందా మీకు? అర్థమైందా మీకు? ఏది అవసరమో, అవునా, మనకి ఏది అవసరమో అది ఇస్తాడు. హల్లెలూయా. మనకి ఏది అవసరమో అది దేవుడిస్తాడు. అవునా? మనకి ఏది కావాలో అది ఇవ్వరు, మనకి ఏది అవసరమో అది ఇస్తాడు దేవుడు. ఎందుకంటే అది మన క్షేమము కొరకే. ఆయన ఏది చేసినా అంతా మన మేలుకే. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అలాగే చూడండి, మనము ఏది ఇస్తామో, మనము తండ్రి అనే దేవునికి ఏది ఇస్తామో, ఈరోజు తండ్రికిని ఈ భూమికిని మధ్యవర్తిగా ఉన్నటువంటి నా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు, అవునా, ఆయనకి ఏదైతే చెప్తామో, మనము ఏదైతే ఇస్తామో బిడ్డలారా, అది ఆయన అక్కడికి రిఫర్ చేసినప్పుడు, తండ్రి అయిన దేవునికి అది ఇచ్చినప్పుడు, అది చెప్పినప్పుడు, అది ఆయన చేతిలో పెట్టినప్పుడు, అవునా, రిటర్న్ అది 2 అంతలుగా ఆయన కెపాసిటీని బట్టి మనకి ఏది అవసరమో, ఎంత అవసరమో. ఆమేన్. అందుకే నేను చెప్తాను, నేను 5,000 మందికి ఆహారం అక్కడ అవసరమైనది దేవుడు ఆ తండ్రిని దేవుని చేతిలో ప్రభువు పెట్టినప్పుడు 5,000 మందికి ఆహారము పరలోక తండ్రి నుంచి తిరిగి వచ్చినప్పుడు ఇంకా ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినవి.
హల్లెలూయా. అందుకే మీరు గమనించండి, అందుకనే మన దేవుని యొక్క కెపాసిటీ గొప్పది అని మీరు గుర్తెరిగితే, అలా గుర్తెరిగి కనుక నీవు మాట్లాడితే, నీవు ఏది మాట్లాడుతావో ఏది చెప్తావో అదే నా ప్రభు నీ నోటికి శక్తి ఇచ్చినాడు కనుక నా ప్రభు నీకు అవసరమైన దాన్ని నా ప్రభు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అవర్ గాడ్ ఈజ్ వెయిటింగ్. హల్లెలూయా. నా ప్రభు నీ కొరకు నీ అవసరం తీర్చడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. నీవు చేయవలసిన పని ఏంటి తెలుసా? ఇదిగో ఆయన కెపాసిటీ గొప్పదే, ఆయన కెపాసిటీ ఎక్కువ, ఆయన ఏదైనా చేయగలుగుతాడు. బట్ ఇలాగనే 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో వీళ్ళొక మాట మనకు అనిపిస్తూ ఉంది. అక్కడ ఒక స్త్రీ మనకి కనబడడం చూస్తున్నాం. అనేక సందర్భాల్లో చూసాం. అవునా? 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో చూస్తే బిడ్డారా గమనించండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో చూస్తే బిడ్డారా ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట కనబడుతుంది. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య ఓకే బిడ్డ గమనించండి, ఇక్కడ 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము అవునా 16వ వచనాన్ని చదువుకుందామండి. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగుట కుమారుడుండునని ఆమెతో అనను. చాలండి బిడ్డలారా గమనించండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా గుర్తించినట్లయితే ఇక్కడ ఎలీషా అనే ఒక ప్రవక్తను మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్త వినండి బిడ్డలారా. అవునా? హలో, ఎంతమందికి అర్థమవుతుంది ఈ వాక్యము? హల్లెలూయా. ఈరోజు మీ అందరికీ నేను ప్రార్థన చేయాలని నిశ్చయించుకున్నాను. మీలో నేను యూత్ మీటింగ్లో కూడా చెప్పాను, నేను దేవుని యొక్క కార్యం ఇక్కడ జరగడం మీరు చూస్తారని చెప్పడం జరిగింది. హల్లెలూయా. బిడ్డ చూడండి, ఇక్కడ ఒక స్త్రీ అవునా చాలా తన వయస్సు అయిపోయినటువంటి ఆ స్త్రీ, చాలా సంవత్సరాలు గతించిపోయినటువంటి స్త్రీ, ఇంకా ఆమెకున్నటువంటి సామర్థ్యం కూడా కోల్పోయినటువంటి స్త్రీ, ఇంకా హోప్లెస్ అయిపోయినటువంటి స్త్రీ అవునా, టోటల్గా ఈమె బలహీనమైపోయినటువంటి స్త్రీ. అన్ని విషయాల్లో ఎక్కడో చిన్న హోప్ ఉంది. అవునా? అయితే ఒక ప్రవక్త ఆ పట్టణానికి వచ్చి పోతూ ఉన్నటువంటి ప్రవక్తను చూసింది. హల్లెలూయా. వచ్చి పోతూ ఉన్నటువంటి ఆ ప్రవక్తను చూసింది. తన భర్త అయినటువంటి ఆ వ్యక్తితో మాట్లాడి, అయ్యా ఇదిగో ఒక దైవజనుడు ఇలా వెళ్తున్నాడు, ఆయన వచ్చి పోతున్నప్పుడు చాలా కష్టమవుతుంది, చాలా రాత్రి అవుతుంది, కాబట్టి మన మేడ పైనే ఒక గదిని కట్టించి అతని అవసరము తీర్చుదమా అని అడిగింది ఈ యొక్క స్త్రీ. అడిగితే ఆ భర్త వెంటనే అవునా ఓకే మనం ఆయనకు ఒక బల్ల, ఒక పీట, ఒక ఇల్లు కట్టించి ఫెసిలిటీ ఇద్దాం అని చెప్పి భర్త ఎప్పుడైతే చెప్పారో వీళ్ళ భర్త చెప్పగానే వీళ్ళ వెంటనే ఆ స్త్రీ తన హృదయంలో అనుకున్నటువంటిది ఆ ఫెసిలిటీ ఇవ్వాలన్నటువంటి ఆ యొక్క తపన, ఆ యొక్క ఆశ, ఆ దైవజనుడు ఆ గదిలోని పెట్టాలని, ఆ దైవజనునికి ఆ యొక్క ఫెసిలిటీ ఇవ్వాలని ఆమె ఎప్పుడైతే నిర్ణయించుకుందో వెంటనే పనులు ప్రారంభించింది. అది నెరవేర్చింది. దైవజనుని ఆహ్వానించింది, లోపట పెట్టింది. దైవజనుడు లోపట ఉండి సేద తీర్చుకుంటున్నప్పుడు వన్ డే, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, ఒకరోజు బిడ్డలారా ఈ దైవజనుడు ఆ యొక్క సేద తీర్చుకుంటున్నటువంటి ఆ సమయంలో ఆయనకు ఒక ఆలోచన పుట్టి తన పనివాడైన గెహజీని పిలిచి ఇదిగో మనకి ఇంత అవసరం తెచ్చినటువంటి ఈ స్త్రీకి ఆమెకు ఏదైనా అవసరత ఉందా అని చెప్పి ఈ తన పనివాడిని పంపించగా బిడ్డలారా ఈ పనివాడిని గెహజీ వెళ్ళి అడిగితే అమ్మ మరి నా ప్రవక్త నన్ను పంపించాడు. చాలా జాగ్రత్తమేనండి, నా ప్రవక్త నన్ను పంపించాడు. నా ప్రవక్తకి ఇంత ఫెసిలిటీ ఇచ్చావు, ఇంత అవసరత ఇచ్చావు, ఇదిగో ఇలాంటి గొప్ప ఈ వాతావరణంలో ఉండడానికి ఒకరోజు మేము పడుతున్నటువంటి వేదన బాధను చూసి దైవజనునికి ఒక మంచి ఆతిథ్యం ఇచ్చావు గనుక నా దైవజనుడు నీ కొరకు ఏదో చేయాలని ఆయన తపన కలిగి ఉన్నాడు అని.
మరి నీకు ఏదైనా అవసరం ఉందా? మరి ఈ ప్రాంతంలో నాయకులతో మాట్లాడాలా, లేకపోతే ఇంకేదైనా చేయాలా, నీకు అవసరత ఏదైనా ఉందా అని అడిగితే ఆమె ఏం చెప్పింది చూడండి అక్కడ. అందుకామె, నా స్వజనులలో కాపరముండెను ఎలీషా ఏమి కోరుచున్నదని వారిని అడుగగా, గెహజీ ఆమెకు కుమారుడు లేడు, మరియు ఆమె పెనిమిటి ముసలివాడై అతనితో చెప్పాను. అందుకు అతడు చాలు బట్ గమనించండి, చూడండి. ఇప్పుడు ఈ వర్తమానం, ఈ మెసేజ్ ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఏంటి తెలుసా? అయ్యా దైవజనుడా, మై ప్రాఫెట్, నా ప్రవక్త, నా దీర్ఘదర్శి, ఆమెకు కుమారుడు లేడు. ఎవరు లేరు చెప్పండి? ఎవరు లేరు? కుమారుడు లేడు. అంతేకాదు, రెండవ విషయం గమనించండి, అతని భర్త ముసలివాడు. చెప్పండి, అతని భర్త ఎవరు? ముసలివాడు. అతని భర్త ముసలివాడు. వెంటనే ఈ మాట చెప్పగానే ఈ మెసేజ్ విన్నటువంటి ప్రవక్త ఆమెను పిలవమన్నాడు. చూసారా ఎంత గొప్ప విషయం అంటే, ఆ ఇంట్లో ఉన్నాడు, అవునా? ఈ ప్రవక్త ఎక్కడ ఉన్నాడు? ఆమె ఇంట్లోనే ఉన్నాడు. ఆమెని పిలవమన్నాడు. ఇప్పుడు ఆమె వచ్చింది. చదువుదాం చూడండి. ఆమె వచ్చింది. అందుకు అతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి, అదండి బిడ్డలు గమనించండి, షీఈస్ ఒబీడియన్స్ ఉమెన్. హల్లెలూయా. హలో, అర్థమవుతుందా? ఆమె వచ్చి ద్వారమందు నిలవబడింది. హలో బిడ్డలారా, అది ఎవరి ఇల్లు? అది ఆమె ఇల్లు, ఆమె కట్టించిన ఇల్లు. కానీ దైవజనుడు ఎదుట ఆమె ఏమైంది? ఇంకా ద్వారములో అడుగు పెట్టకుండానే దైవజనుడు ముందు ఆమె ఏమైంది? షీ స్టాండింగ్. హల్లెలూయా. ఆమె నిలవబడింది. బిడ్డలారా, ఆమె నిలవబడింది. ఎందుకంటే గమనించండి, ఆమె విధేయత కలిగినటువంటి స్త్రీ. ఆమెలో ఉన్న క్వాలిటీ అంత బాగానే ఉందండి. ఆమెలో క్వాలిటీ ఉంది కనుకనే, ఆమెకు ఆత్మీయత విలువ తెలుసు కనుకనే ఆమె దైవజనుడి యొక్క ప్రయాసను గుర్తించింది. హల్లెలూయా. అందుకనే ఆమె ఆయనకు మేడగద కట్టించింది. కానీ బిడ్డలారా గమనించండి, ఆమెకు ఒక కొరత ఉంది. హల్లెలూయా. ఆమెకు కొరత ఉంది, ఆమెకు ఒక బలహీనత ఉంది, ఆమెకి అవసరత ఉంది. కానీ అది దాటిపోయింది, ఆ టైం దాటిపోయింది. ఆమె హోప్లెస్ అయిపోయింది. చెప్పండి, ఏమైపోయింది? ఆమె షీఈస్ హోప్లెస్ ఉమెన్. కానీ బిడ్డలారా చూడండి, చాలామంది అలా ఫీల్ అవుతూ ఉంటారు. బ్యాడ్ లక్ అండి. నో, ప్రభు దగ్గరికి వచ్చో కనుక నీకు గుడ్ లక్ తప్ప నో బ్యాడ్ లక్. చెప్పండి, ప్రభు దగ్గరికి వచ్చో కనుక నీకు గుడ్ లక్ తప్ప నో బ్యాడ్ లక్. హల్లెలూయా. చాలామంది రానటువంటి వారికి బ్యాడ్ లక్. అవునా? వచ్చిన నీకు ఈరోజు గుడ్ లక్. ఆమేన్. చూడండి బిడ్డలారా, ఆమె దైవజనుడికి ఒక గది కట్టించడమే పెద్ద గుడ్ లక్. హల్లెలూయా. అది గుడ్ ఆపర్చునిటీ తెచ్చిపెట్టింది. అంటే ఆమెకి అన్ని క్వాలిటీ ఉంది, ఆమెకు అన్ని ఆత్మీయ స్థితిలో అన్నీ ఉన్నాయి. ఎందుకంటే ఆత్మీయ దాహం కలిగినటువంటి ఆమె. అందుకనే దైవజనుని యొక్క అవసరత తీర్చే మనసు, గొప్ప మనసు ఆమెకి ముందే ఉంది. హల్లెలూయా. అందుకని ఆ పని చేయగలిగింది. బిడ్డలారా, అందుకనే మనము దేవుడికి ఏది ఇస్తామో, మనకి ఏది కావాలో అదే ఇస్తాడు. హల్లెలూయా. మనకి ఎంత అవసరమో అంతా ఇస్తాడు, ఇంకా కొద్దిగా మిగిలే ఉంటుంది. హల్లెలూయా. బిడ్డ గమని. అందుకనే ఆ రోజు ప్రవక్త అన్నాడు, అమ్మ నీ దగ్గర ఏముంది అని అంటే, అయ్యా నా దగ్గర ఏముంది చెప్పండి, నీ దగ్గర ఏముంది అని అడిగితే ప్రవక్త అన్నాడు, ఏముంది? కొంచెం నూనె ఉందని చెప్పాడు. బిడ్డ మీరు గమనించండి, ఆ రోజు ఇంకొక ప్రవక్త అన్నాడు, అమ్మా ఇదిగో నాకు ఆకలిగా ఉంది అంటే, అయ్యా ఆమె అంటుంది, అయ్యా మా దగ్గర ఈ పూటకి తిని చచ్చిపోవడానికి కొంచెం పిండి, పట్టెడు పిండి, అవునా, ఒక్క పూటకి తినడానికి మాత్రమే ఉంది, మా కెపాసిటీ అయిపోయింది. హల్లెలూయా. నీ కెపాసిటీ అయిపోయిందా?
నీ కెపాసిటీ అయిపోయినా దేవుని కెపాసిటీ ఎప్పుడు అయిపోదు. హల్లెలూయా. కమన్ చెప్పండి, నీ కెపాసిటీ అయిపోవచ్చు కానీ దేవుని కెపాసిటీ ఎప్పుడు 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 అది అయిపోదు. హల్లెలూయా. ఆయన ఎంతైనా ఆయన చేయగలడు, ఇవ్వగలడు. నీకు ఎంత అవసరమో అంతా ఆయన చేయగలడు. కానీ నీవు నేను ఆయన కెపాసిటీని ఈరోజు గుర్తించాలా, దాన్ని మనం ఎరగాల, దాన్ని మనం కొనియాడాల. దాన్ని ఎరిగి నువ్వు మాట్లాడు. వాట్ యు స్పీక్ యు విల్ రిసీవ్ గాడ్స్ మిరాకల్. ఆమెన్, ఆమెన్ చెప్పండి, ఆమెన్. మేడం మీరు గమనించండి, మీరు ఆనందంతో దేవుని వాక్యం వినాలా, అవునా? అప్పుడే దేవుడు కూడా దేవుని వాక్యం ఏం చెప్పింది, గత వారం మనం చదువుకుని మీ మధ్యలో ఉంచాను, చివరిగా ఉంచాను. దేవుని మందుల్లో ఏముంది, దేవుని మందులో ఏముంది? 26వ, అవునా? దేవుని మందిరంలో ఏముంది? కమని చెప్పండి బిడ్డ, ప్రతి దేవుని మందిరంలో ఏముంది? నీ మందిరములో సమృద్ధి కలదు, అవునా? నీ మందిరంలో ఏముంది? సమృద్ధి కలదు, అవునా? చూడండి ఎక్కడుంది? యెషయా గ్రంథము 26వ అధ్యాయము, అవునా? అందరూ చదువుదాం ఒకసారి త్వరగా బిడ్డలారా. కీర్తనల గ్రంథం 36వ అధ్యాయము 8వ వచనం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు, వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. చూడండి బిడ్డలారా, మందిరంలో ఏముందట? మందిరంలో ఏముంది? సమృద్ధి, సమృద్ధి ఉంది. హల్లెలూయా. రెండవది మందిరంలో ఏముంది? ఆనంద ప్రవాహం. జాయ్ఫుల్ అనాయింటింగ్ ఇస్ హియర్. ఆమేన్. జరా ఎంత బాగా చెప్పారు ఆమేనండి. హల్లెలూయా. నేను జాయ్ఫుల్గా ఉన్నాను, అవునా? బికాజ్ ఎందుకంటే మై స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ మీ. హల్లెలూయా. నా దేవుని ఆత్మ నాలో ఉన్నప్పుడు, నీలో ఉన్నప్పుడు ఆల్వేస్ ఎప్పుడు మనము ఆనందభరితులమే. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడదాం బిడ్డలారా, గట్టిగా చప్పలు కొడదాం, మరి గట్టిగా చప్పలు కొడదాం బిడ్డలారా. బిడ్డలారా, ఈ రీతి గమనించండి. ఎప్పుడైతే, అందుకనే దేవుడు మనకి ఏది అవసరమో ఆ రోజు యేసు ప్రభు వారు ఆ యొక్క తండ్రి చేతులు 5 రొట్టెలు పెట్టగా ఆయన తిరిగి ఎంత ఇచ్చారు తెలిసిన? తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారికి అవసరత తీర్చారు. యేసు ప్రభు వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ, ఆ తపన, అయ్యో తన ప్రజలు ఆకలితో ఈ అరణ్యంలో ఉండకూడదని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఆ మానవులమైనటువంటి మన పట్ల, వారి పట్ల ఆయన ఎప్పుడైతే ఆశ కలిగి ఉన్నారో, వారి ఆశను ఎలా తీర్చాలో, అయ్యో ఎంతమందికి ఆహారం ఎలా పెట్టాలో, ఇదిగో నా కెపాసిటీ కాదు, మై గాడ్, మై డాడ్ ఈజ్ ఎ గ్రేట్ కెపాసిటీ గాడ్. నా దేవుడు కెపాసిటీ, నా తండ్రి అని దేవుని కెపాసిటీ గొప్పదని బిడ్డలారా అక్కడ ఆయన చేతులు పెట్టాడు. హల్లెలూయా. ఆమేన్. అందుకే మనం కూడా ఎవరి చేతులు పెట్టాలా? ఎవరి చేతులు పెట్టాలా? ఎవరి చేతులు పెట్టాలా? చెప్పండి, ఎవరి చేతులు పెట్టాలా? దేవుని చేతులు పెట్టాలా? హల్లెలూయా. బిడ్డలారా, యేసు ప్రభు వారి చేతులు ఎవరు పెట్టారు? శిష్యులు పెట్టారు, అవునా? మరి యేసు ప్రభు వారు ఎవరి చేతులు పెట్టారు? తండ్రి చేతులు పెట్టారు. ఇప్పుడు ఎవరి చేతులు పెట్టాలి? మీరు ప్రవక్త చేతులు పెట్టాలి. హల్లెలూయా. ప్రవక్త ఎవరి చేతులు పెడతారు? ఎవరి చేతులు పెడతారు? ప్రభువు చేతిలో పెడతారు. హల్లెలూయా. యేసయ్య చేతిలో పెడతారు. అవును, మరి యేసయ్య ఎవరి చేతిలో పెడతారు? తండ్రి అయినటువంటి దేవుని చేతిలో పెడతారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే చూడండి, అందుకనే ఈమె ఎప్పుడైతే ఆ అవసరత తీర్చిందో బిడ్డలారా, అందుకనే స్పెసిఫిక్గా గహజ అంటున్నాడు, అయ్యా ఈమె కుమారుడు లేడు. ఓకే, వెంటనే పిలువ అన్నాడు. ఆమె వచ్చింది, ఆమె ద్వారమందు నిలబడింది. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరు సంభాషణ మనం చూస్తే ద్వారమందు నిలబడింది. చాలా జాగ్రత్త చూద్దాం బిడ్డలారా. ఆ ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట
అది చూడండి, ఎలీషా అంటున్నాడు, ఎలీషా ఈ ప్రవక్త మరుసటి ఏట ఈ ఋతువున, హల్లెలూయా, ఈ నెలలో 2వ నెలలో, అవునా, మరుసటి ఏట 2వ నెలలో నీ బొడిలో ఎవరుంటారట? కుమారుడు. నీ బొడిలో కుమారుడు ఉండును. హల్లెలూయా. నేను అంటాను, హూ ఈజ్ ఎలీషా? ప్రాఫెట్, నాట్ డాక్టర్. హల్లెలూయా. హలో, హూ ఈజ్ ఎలీషా? ఎలీషా ఇస్ ఎ ప్రాఫెట్. ఎలీషా ఇస్ నాట్ ఎ డాక్టర్. అర్థమవుతుందా? హల్లెలూయా. హూ ఈజ్ ఎలీషా? ఎలీషా ఈస్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, బట్ హీ ఈస్ నాట్ డాక్టర్. హల్లెలూయా. అయితే ఎట్లా చెప్పాడు? అయితే ఎలా చెప్పాడు? కరెక్ట్ ఎట్లా చెప్పాడు? మరుసటి ఋతువున నీ ఒడిలో కుమారుడు కలడు అని. ఇది ఎవరి కెపాసిటీ? ఎవరి కెపాసిటీని బట్టి, ఎవరి కెపాసిటీ గొప్పదని ఎలీషా చెప్పాడు అంటే, ఇక్కడ ఎలీషాకు తెలుసు, నేను చెప్పిన నా దేవుని కెపాసిటీ గొప్పది కనుక, నా దేవుడు ఈరోజు నా నోటితో ఏది పలికితే, ఇదిగో ఈరోజు ఒక దైవజనుడు తండ్రి పరిచర్య చేయడానికి సహకరించినటువంటి, ఇదిగో ఈమె నా అవసరత, నా సేద తీర్చినటువంటి ఈమె అవసరాన్ని నా ప్రభు తీర్చడా అని చెప్పి, నా ప్రభు నా కెపాసిటీ, ఆయన కెపాసిటీ, ఆయన కెపాసిటీ, మై కెపాసిటీ. హల్లెలూయా. అందుకే నేను ఆయన కెపాసిటీ చెప్తున్నాను. మరుసటి ఏట తల్లి, మరుసటి ఏట నీ ఒడిలో ఒక కుమారుడు కలడు. ఇట్స్ ఎ గాడ్స్ కెపాసిటీ. అందుకే చెప్పాను, మొదట్లో చెప్పాను, యు నో గాడ్స్ కెపాసిటీ. హల్లెలూయా. డిడ్ యు నో? హల్లెలూయా. నీకు తెలుసా దేవుని కెపాసిటీ? ఈరోజు తెలిస్తే చెప్పు, ఇదిగో నన్ను నా ప్రభు, ఇదిగో 2025 సంవత్సరం నా ప్రభు 2 మేలుతో నా ప్రభు నన్ను దీవిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే చెప్పాను, నీ నోటితో పలుకు. చాలామంది అందుకెంతో చదువుకున్నాం, ప్రోవర్బ్స్ చాప్టర్ 6లో ఏం రాయబడింది తెలుసా? వారి నోటితో పలికి ఉరిలో చిక్కబడ్డారు, పట్టబడ్డారు. అందుకనే వ్యర్థమైన మాటలు పలకకుండా నీ నోటిని కాచుకో. మంచి మాట పలుకు, జీవం కలిగిన మాట పలుకు. ఈరోజు ఏదైతే సఫర్ అవుతున్నామో, అవునా, వెంటనే ఈ మంట ఉంది పెట్టారు, గమనించండి. ఈ మంట ఉంది. ఆమె ఆ మాట విని, చూడండి, ఆమె ఆ మాట విని, దైవజనుడు అయినా నా ఏలిన మాట అలాగ పలకొద్దు ప్లీజ్. హలో హలో హలో, ఎంత దారుణం అండి. ఈమె అన్నీ బాగున్నాయి కానీ ఎందుకో ఆమె హోప్లెస్ అయిపోయింది కదా. అందుకంటుంది, సారీ దైవజనుడా, ప్లీజ్ అలాగ పలకొద్దు, నీవు అలాగ పలకొద్దు. ఇదేమందండి, అలాగ పలకొద్దా అంటే ఈమెకేమి తెలియదు, తన దేవుని యొక్క కెపాసిటీ కోసం ఆమెకి తెలియదు. ఇప్పుడు పక్క వాళ్ళు చెప్పు, నీకు దేవుని కెపాసిటీ కోసం తెలుసా? ఒకవేళ ఎవరైనా ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది కుదరదు అంటే నువ్వు తిరిగి వాళ్ళకి చెప్పు, స్టాప్ యువర్ మౌత్. హల్లెలూయా. స్టాప్ యువర్ టాకింగ్. ఆమేన్. నా దేవుడు నా జీవితంలో ఏదైనా చేయడానికి ఆయన కెపాసిటీ గొప్పదని చెప్పు. అప్పుడు God's capacity is more and more and more and more and more. It is not sufficient. Amen. నేను చెప్పలేను, ఎందుకు తెలుసా, చాలా గొప్పది. హల్లెలూయా. ఒకవేళ అలా మాట్లాడితే నువ్వు చెప్పు, నా దేవుడు నాకు అవసరమైన దాన్ని ఇవ్వడానికి, హల్లెలూయా, ఆయనకి ఎంతైనా కెపాసిటీ కలిగిన దేవుడు. యునో గాడ్స్ కెపాసిటీ. నీకు తెలుసా గాడ్స్ కెపాసిటీ? ఒకవేళ తెలిస్తే, ఒకవేళ నీవు ఉన్నటువంటి బలహీనమైనటువంటి ఆ పరిస్థితుల్లో, బలహీనమైన ఏరియాలో, ఒకవేళ ఎలాంటి అద్భుతం కోసం ఎదురు చూసే పరిస్థితుల్లో నువ్వు ఉంటే, ఈరోజు నువ్వు మాట్లాడు, ఈమెలాగా మాట్లాడద్దు. ఏమంటే తెలిసి, ఈమె అంత బాగుంది, షీఈస్ ఎ గుడ్ ప్రేయర్ వారియర్, అవునా, అంతేకాదు మంచి ఫాస్టింగ్, అవునా, అంతేకాదు ఈమె మంచి ప్రేయర్ వారియర్, అంతేకాదు ఈమె గుడ్ బిలీవర్, గుడ్ గివర్, అవునా, అన్ని ఓ సంఘంలో ఉన్నతమైన పరిచర్య, 24 hours ప్రేయింగ్ ప్రేయింగ్ ప్రే. బట్ ఈమెకేం తెలీదు,
ఈమెకు దేవుని కెపాసిటీ ఉందో తెలియదు కనుక ఆమె తన యొక్క అద్భుతాన్ని చూడలేకపోతుంది. హల్లెలూయా. అందుకే మన దేవునికి ముసలితనంతో, బేత్తనంతో, కులంతో, దేనితో అవునా బ్లాక్ వైట్, అవునా పొట్టి హైట్ స్టౌట్, ఆయనకి పని లేదు. హల్లెలూయా. ఆయనకి పని లేదు. ఎస్తేరుకే మరలా తిరిగి జీవితం ఇచ్చిన దేవుడు. ఆమేన్. రూతుకే జీవితం ఇచ్చిన దేవుడు. ఎందుకంటే మై గాడ్స్ కెపాసిటీ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. హల్లెలూయా. ఎవరైతే ఆ కెపాసిటీని కలిగి ఈరోజు, అవునా, అందుకే నా దేవుడు ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడు. ఆయన కెపాసిటీ చాలా గొప్పది. కానీ ఏమంటుంది దైవజనుడా, అలాగ అనవద్దు, నీ దాసురాలునైనా నాతో అబద్ధం ఆడవద్దనెను. అరే ఎంత మాట అది. ఏమని చూసావా? నీ దాసురాలునైనా, అవునా, నీ దాసురాలునైనా నాతో అబద్ధం ఆడవద్దనెను. అబద్ధమాడవద్దు. అలా బిడ్డలు గమనించండి. అబద్ధం ఆడొద్దు. వినండి. అబద్ధం ఆడొద్దు. బిడ్డలు గమనించండి. అబద్ధం ఆడవద్దు. నీ దాసురాలనైనా నాతో అబద్ధం ఆడవద్దు. మీరు గమనించండి బిడ్డలారు, గమనించండి. ఏంటి తెలుసా అంటే ఈమె చాలా సఫర్ అయిపోయిందండి. అందుకని వెక్స్ అయిపోయింది, హోప్లెస్ అయిపోయింది. అందుకంటుంది. ఇంక ఇలాగే ఎంతమంది చెప్పారో నేను అనుకుంటాను. బహుశా మరి రాయబడలేదు కానీ ఎంతమంది సేవకులు చెప్పారో. కానీ ఎంతమంది చెప్పినా కానీ ఒకరోజు ఒకరు వస్తారు. ఆయన కెపాసిటీ తెలుసుకొని నువ్వు మాట్లాడుతున్నప్పుడు, అక్కడికి వచ్చినప్పుడు ఒక ఆపర్చునిటీని ఎదుర్కొని వస్తుంది. నీకు అనేక సంవత్సరాలు నెరవేరనటువంటి దేవుని మాట, వాగ్దానం, ప్రవచనం ఆ రోజే ఆయన నెరవేర్చుతాడు. హల్లెలూయా. నేనంటాను, ఈ మాట ఎందుకు పలికింది తెలియదు కానీ, ఒకటి ఆమె శరీర బలహీనత, హోప్లెస్ అయిపోయింది. అప్పటికే తన వయసు అయిపోయింది. అందుకనే అయితే దేవుని కెపాసిటీ కోసం మీకు తెలియదండి. అందుకనే ఇంకా హోప్లెస్ అయిపోయి అలా మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రవక్తను అంటుంది అబద్ధమాడవద్దు, దైవజనుడు అంటుంది. అవునా, ఏమంటుంది ఆమె? అలాగ పలకొద్దు అంటుంది, అలా పలకొద్దు అంటుంది. మరి ఆయన ఏమన్నాడు? ప్రవక్త ఏమన్నాడు బిడ్డారా? అవునా, పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి బిడ్డ గమనించండి. పిమ్మట ఎలీషా చెప్పినటువంటి మాట ఆమె జీవితంలో నెరవేరింది. ఒక కుమారుణ్ణి పొందుకుంది, ఒక కుమారుని కలిగి ఉన్నది. బిడ్డారా, దేవుని మాట నెరవేర్చబడింది ప్రవక్త పలకగా. ఆమేన్. హల్లెలూయా. బిడ్డరా, అందుకనే అదే ఏలియా అంటున్నాడు. ఏలియా నీ వంటి స్వభావం గలవాడినే, అవునా, కానీ నా నోటితో వర్షము పడకూడదన్నప్పుడు వర్షం ఏమైపోయింది? ఆగిపోయింది. హల్లెలూయా. అవునా బిడ్డరా, అదే ఎలీషా ప్రార్థించగా, అదే యెహోషువ ప్రార్థించగా, బిడ్డలు చూసారా? అంటే మీరందరూ దేనితో నింపబడి తెలుసా? దేవుని కెపాసిటీని గొప్పగా ఎంచుకున్నారండి. హల్లెలూయా. దేవుని కెపాసిటీ గొప్ప. దయచేసి నీ కెపాసిటీ వైపు చూడొద్దు. హల్లెలూయా. నీ కెపాసిటీ వైపు చూడొద్దు. హల్లెలూయా. నీ కెపాసిటీ చాలా తక్కువ కావచ్చు, నీ సామర్థ్యం తక్కువే, కానీ నీ సామర్థ్యానికి దేవుని సామర్థ్యము తోడైతే, హల్లెలూయా, గాడ్ విల్ ఫుల్ఫిల్ యువర్ ప్రామిస్, యువర్ ప్రాఫెసీ. ఆమేన్. చూసారా? ఎప్పుడైతే అలా చెప్పింది ఏమంటే తెలిసిన అబద్ధం ఆడొద్దు అంటుంది. మరి దేవుడు నెరవేర్చాడే లేదా? ప్రవక్త చెప్పిన మాట నెరవేరిందా లేదా? నెరవేరింది. అయితే అలా చెప్పాడు కానీ ప్రవక్త మరుసటి ఏట అన్నాడు కానీ ఈ వ్యక్తి, ఈ దైవజనుడు
అక్కడి నుంచి ఆపరేట్ చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అక్కడి నుంచి దైవజనుడు ఆపరేట్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి దైవజనుడు పలకడం మొదలుపెట్టాడు. ఇదిగో ప్రభువా, ఇదిగో తండ్రి, ఆమె గర్భమును నేను దీవిస్తున్నాను ప్రభువా. ఇదిగో ఆమె గర్భమును మూసిన అపవాదిని బంధిస్తున్నాను ప్రభువా. ఇదిగో తన మీద ఉన్న శాపాన్ని నేను క్యాన్సల్ చేస్తున్నాను ప్రభువా. ఆమేన్ అని దైవజనుడు ఇప్పుడు ఆ యొక్క గర్భాన్ని ఆపరేట్ చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఆ శాపాన్ని విరగొట్టడం మొదలుపెట్టాడు. ఆ పనికిరానటువంటి ఆ యూట్రస్తో ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. వాట్ యు స్పీక్. ఆమేన్. వాట్ యు స్పీక్. ఏదైతే ఎక్కడైతే బలహీనమైన ఏరియా ఉందో అక్కడ నువ్వు మాట్లాడితే నా ప్రభు దానిని జీవము కలిగిన దానిగా ఆయన మార్చుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే బిడ్డల ఒక దశలో చూస్తే, అందుకే మన సామర్థ్యం చాలా గొప్పది. అందుకే ఏ విషయంలో కూడా మనం, అవునా, ఏ విషయంలో మనం బలహీనంగా ఉండకూడదండి. దావీదు ఒక సందర్భంలో ప్రార్థన చేస్తున్నాడని తెలిసా? చూడండి, ఆ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 132వ దావీదు కీర్తనలో భక్తుడైన దావీదు ఒక చక్కనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఏదైనా విషయం మన జీవితాల్లో జరగలేనప్పుడు, అది ఆలస్యం అవుతున్నప్పుడు బిడ్డలారా, మనం కాస్త సీరియస్గా తీసుకొని దేవుని కెపాసిటీ గొప్పదని ఎరిగి నువ్వు మాట్లాడితే, నువ్వు ప్రార్థిస్తే అది ఎలాంటిదైనా నువ్వు ప్రార్థిస్తే దేవుని కెపాసిటీ గొప్పదని. చూడండి బిడ్డలారా, 132వ దావీదు కీర్తన 3, 4, 5 కమెంట్ త్వరగా. యెహోవా దావీదునకు కలిగిన యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసుకొనెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. చూడండి బిడ్డలారా, ఆయన ఒక డిసైడ్ చేసుకున్నాడు. హల్లెలూయా. నేను ఇది చెయ్యను, ఇది తినను, ఇది త్రాగను. ఎందుకంటే బిడ్డలా గమనించండి, ఇక్కడ ఒకటి జరగాల, నీ జీవితంలో ఒకటి జరగాల, ఈ పరిచర్యలో ఒకటి జరగాల, నా జీవితంలో ఒకటి జరగాల. అరే అర్థమవుతుందా? నీ జీవితంలో ఒకటి జరగాల, నా జీవితంలో ఒకటి జరగాల, మీ కుటుంబంలో ఒకటి జరగాల, నీ బిడ్డ జీవితంలో ఒకటి జరగాల, నీ ఇంట్లో ఒకటి జరగాల, ఈ సంఘంలో ఒకటి జరగాల. ఆమేన్. అయితే మనం ఏం చేయాలా? బిడ్డ గమనించి, అందుకనే ఈ యొక్క అధ్యాయంలో చూస్తే యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము, చెప్పండి, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు. హల్లెలూయా. యెహోవాకు, తండ్రి అనే దేవునికి ఒక స్థలము చూచు వరకు. నెంబర్ 1 చూచు వరకు. రెండవది యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో, నా నివాస స్థానమైన నేను నివాసం ఉంటున్న ఇంటిలోనికి నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదకి ఎక్కను. బిడ్డ, మీకు ఎవరు గుర్తు? ఈ మాట చదువుతున్నప్పుడు ఎవరు గుర్తొచ్చారో తెలుసు నాకు? మొర్దుకాయి గుర్తొచ్చాడు. హల్లెలూయా. ఎవరు గుర్తొచ్చారు? మొర్దుకాయ్. హల్లెలూయా. మొర్దుకాయ్ అంటున్నాడు, ఇదిగో ఈ శాసనము మార్చేంత వరకు. అంటే మొర్దుకాయలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆ తపనండి తెలుసా? ఇది జరగకపోవడం ఏంటి, ఇది అవ్వకపోవడం ఏంటి? నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు కదా. నా దేవునికి యొక్క కెపాసిటీ వేరు, నా దేవుని కెపాసిటీ గొప్పదే కాబట్టి అని తన మనసులో ఏదో ఒక తన దేవుని మీద గొప్ప మనసు కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. అందుకనే నీవు ఈరోజు దేవుని కెపాసిటీ గొప్పదని ఈరోజు ఈ మందిరాన్ని విడిచి వెళ్ళు, మాట్లాడు. దేవుని కెపాసిటీతో దేవుడు నా ప్రభు నీ జీవితంలో నీకు అవసరమైన కార్యాన్ని నా ప్రభు తప్పక జరిగిస్తాడు. ఆమేన్. బిడ్డలు మీరు గమనించండి, ఈ యొక్క అధ్యాయంలో చూస్తే బలిష్ఠునికి నేను, ఇదిగో నా నివాస స్థలములోనికి నేను ప్రవేశింపను. దేవునికి స్థలము చూచు వరకు నేను ప్రవేశింపను. ఆమేన్. ఈ శాసనము, అవునా, ఇశ్రాయేలు ప్రజల కొరకు, అవునా, మొర్దుకాయి ప్రార్థిస్తున్నప్పుడు ఇదిగో ఇది నెరవేర్చబడేంత వరకు
వారికి వ్యతిరేకంగా రాసిన చట్టము కొట్టివేసేంత వరకు నేను అన్న పానములు పుచ్చుకొనను. హల్లెలూయా. అంతఃపురములోనికి ప్రవేశించను. నా కనురెప్పలకు కొనుకు పాటైనను రానియను. నా మగబిడ్డను చూచేంత వరకు, ఈ వివాహము జరిగేంత వరకు, ఇదిగో నా ఇల్లు మరలా తిరిగి కట్టబడేంత వరకు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దేవుని కెపాసిటీ చాలా గొప్పది. హల్లెలూయా. చూడండి బిడ్డలకి ఏం రాయబడింది చూడండి, త్వర బిడ్డ చూడండి. అవునా? చూడండి, అక్కడ ఒక మాట రాయబడింది. మీరు త్వరగా వాక్యం చదవాలి. నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను. బిడ్డలు గమనించండి, అది చూచేంత వరకు, అది జరిగేంత వరకు నేను మంచం ఎక్కను. హల్లెలూయా. అవునా? చూడండి ఏం రాయబడింది? నేను పరుండు మంచం ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానియనను. నా కన్నులకు కునుకుపాటు కూడా నేను రానియను. అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటాము. చాలు బిడ్డలు గమనించండి. ఇదిగో ఇక్కడ దేవుని యొక్క కెపాసిటీని బట్టి, దేవుని కెపాసిటీ తెలిసి కూడా రోజు దేవుని వాగ్దానాన్ని పొందుకోలేకపోతున్నాం, దేవుని కార్యాన్ని చూడలేకపోతున్నాం. కారణం ఏంటి తెలుసా? అసలు దేవుని కెపాసిటీని మీలో చాలామంది తక్కువ అంచనా వేస్తున్నారు. దాని విషయంలో కనుక నువ్వు కూర్చుంటే, హల్లెలూయా, దాని విషయంలో కనుక ఇదిగో నీ కెపాసిటీ బట్టి. అవునా? చాలామందికి ప్రేయర్ చేయడానికి కెపాసిటీ ఉండదండి. అవునా? అరగంట ప్రార్థన చేస్తే 30 సార్లు లేచి బయటికి వెళ్తూ ఉంటారు. అవునా? మందిరానికి వస్తూ ఉంటారు. 1 గంట కూర్చోడానికి కష్టాలు పడుతూ ఉంటారు. అవునా? దట్ ఈజ్ యువర్ కెపాసిటీ. అదే నీ సామర్థ్యం. అందుకని బిడ్డలా చూడండి, ఆ రోజు పెట్టి గమనించండి, దావీదు అలాగనే ఆ యొక్క బెత్షెబాకు పుట్టిన కుమారుడు, అవునా, చనిపోయినంత వరకు అతడు అన్నమైనను నీళ్ళైనను లేవకుండా అట్లనే ఉండిపోయాడండి. ఆమేన్. అది జరిగేంత వరకు, చూచేంత వరకు బిడ్డలారా దేవుని వాక్యం చెప్తుంది, నా కనురెప్పలకు కొనుకు పాటైనను రానియను. అంతేకాదు ఏం రాయబడింది? నా కళ్ళకు నిద్ర రానియను, నేను పరుండు మంచం మీదకి ఎక్కను. హల్లెలూయా. చూసారండి, ఇదంతా ఏం తెలుసు? ఇదంతా అవునా? ఇదంతా మన కంఫర్ట్ని పక్కన పెట్టాలా. హల్లెలూయా. దేవుని సామర్థ్యం గొప్పదని ఎంచాలా. ఎలాగైనా ఈ సంవత్సరం, ఈ ఆఖరి నెలలో, ఈ ఆఖరి దినాల్లో, ఈ యొక్క 2024 సంవత్సరం ముగించక ముందే, ప్రభువా, ఇట్స్ హారబుల్ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్, కాబట్టి నీ కెపాసిటీ గొప్పది. ఈ రాత్రి చేయగలవు, ఈ క్షణంలో చేయగలవు, ఈ సందర్భంలో చేయగలవు, ఇప్పుడు తెరవగలవు. ఎందుకంటే నీ కెపాసిటీ చాలా 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 గొప్పది. నీ కెపాసిటీ ఎక్కువ ప్రభువా. హల్లెలూయా. ఆయన కెపాసిటీని ఎవరైతే గుర్తించి, ఎవరైతే ఈ విధముగా మీరు ఆ విధమైన సాక్రిఫైస్ చేసి, ఆ విధముగా ఎవరైతే తన కునుకుపాటైనను, ఇదిగో తన కనురెప్పలకు నిద్ర అయినను ఎవరైతే, అవునా, ఒక మొద్దుకాయలాగా. హల్లెలూయా. మనకంత కెపాసిటీ లేదు. 3 days ఫాస్టింగ్ ప్రేయర్. అందుకని రేపటి నుంచి నేను 7 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నాను. హల్లెలూయా. 7 days. ఎందుకో తెలుసా? ప్రభువా, 7 వారాల ప్రార్థన, ఆ ధనము, ఆ యొక్క అన్ని మాటలు ఉండిపోయాయి ప్రభువా. ఇవి చాలా పెండింగ్ ఉండిపోయాయి ప్రభువా. ఈ 2024 సంవత్సరం ముగించబడక ముందే ఇదిగో 7 వారాలు 7 రోజులు ప్రభువా, అయ్యా మరలా తిరిగి వన్స్ అగైన్ లార్డ్ నీ కెపాసిటీతో ప్రతి ఒక్కరి ఫైల్ మీద సంతకం పెట్టండి ప్రభువా. ప్లీజ్ ఓపెన్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమేన్. ఏదో ఒకటి సాక్రిఫైస్ చేయాలి కదా. హల్లెలూయా. మన కంఫర్ట్ జోన్ని మనం పక్కన పెట్టినప్పుడు బిడ్డలారా, దేవుడు మన జీవితంలో ఏదైనా చేస్తాడు. ఎందుకంటే ఆయన కెపాసిటీ గొప్పది కనుక. బిడ్డలారా గమనించండి, చివరిగా నేను చెప్తున్నాను. అవునా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే, మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వచనంలో చూస్తే ఒక మంచి మాట కనబడుతూ ఉంది.
ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడియ అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? బిడ్డలారా, ఇక్కడ శిష్యులు, డిసైపుల్స్ ఆర్ స్లీపింగ్. హల్లెలూయా. శిష్యులు ఏమవుతున్నారు ఇక్కడ చెప్పండి? శిష్యులు ఏమవుతున్నారు? నిద్రపోతున్నారండి. నువ్వు నిద్రపోతే దేవుని యొక్క ఆశ్చర్య కార్యము నీ జీవితంలో చూడలేవు. హల్లెలూయా. దేవుని కెపాసిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడి కెపాసిటీని గుర్తించు. చాలామంది నిరాశ అయిపోతుంటారండి, చాలామంది నిరాశ అయిపోతుంటారు. కానీ నీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ప్రవచన వాక్కు ఇచ్చాడు. నువ్వు ప్రార్థించావు, నువ్వు ఏదైతే ప్రార్థించావో, ఏదైతే ఉపవాసం చేసి ప్రార్థించావో, ఏదైతే వాగ్దానం పొందుకున్నావో దాని మీద స్టాండ్ అవ్వు, దానికోసం పరుగులెత్తు. హల్లెలూయా. దేవుని కెపాసిటీ గొప్పదని ఎంచు, దేవుని కెపాసిటీ వైపు చూడు. దేవుని కెపాసిటీ గొప్పది. ఆయనకు దేనితో పని లేదు, ముసలితనంతో పని లేదు, వయసుతో పని లేదు, రంగుతో పని లేదు, నీ జ్ఞానంతో పని లేదు. జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రివారిని భూమి మీద ఎన్నుకున్న నా దేవుడు గొప్పవాడు. ఆయన కెపాసిటీ గొప్పది. హల్లెలూయా. అందుకే బట్ మీరు ఎవరు కూడా బలహీనంగా ఉండకండి. అందుకే బిడ్డలారా, దేవునికి వాక్యంలో చూస్తే మరొక మాట అక్కడ రాయబడిందండి. అవునా? భక్తుని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఒకసారి చూద్దామా? ఒకసారి బిడ్డలారా గమనించండి. ఆఖరిగా దేవుని యొక్క మాట చెప్పి నేను ముగించబోతున్నాను బిడ్డలారా. సరే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఒక మాట రాయబడింది బిడ్డలారా. త్వరగా 2వ కొరింథీ, 2 Corinthians chapter 10. అతని పత్రికలు ఘనమైనవియును, బలీయమైనవి గాని అతడు శరీర రూపమునకు బలహీనుడు. అతని శరీర రూపమునకు బలహీనుడు. అతని ప్రసంగము కొరగానిదని ఒకడు అనును. ఏమన్నా తెలుసా? పెట్ట కొంచెమేనండి. హల్లెలూయా. చెప్పండి, పెట్ట అరే మనిషి పొట్టోడేనండి. ఆమేన్. దావీదు చాలా పొట్టోడేనండి, కానీ గొల్యాతుని పడగొట్టాడు. ఎందుకో తెలుసా? ఆ గొల్యాతు వైపు చూసినప్పుడు దావీదు దేవుని కెపాసిటీని చూశాడు. హల్లెలూయా. దేవుని కెపాసిటీని గుర్తు చేసుకున్నాడు. దావీదు కెపాసిటీని గుర్తు చేసుకోలేదు. ఈరోజు నీ కెపాసిటీ, నా కెపాసిటీ యూస్లెస్. హల్లెలూయా. దేవుని కెపాసిటీ ఇస్ పవర్ఫుల్. హల్లెలూయా. అందుకని మన కెపాసిటీని పక్కన పెట్టి దేవుని కెపాసిటీని ఇక్కడికి తీసుకురా. హల్లెలూయా. వీళ్ళు గమనించండి. చివరి చూస్తే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 19 చూస్తే, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 19 చూస్తే బిడ్డలారా, భాగ్యము సంపాదించుకున్నటకై భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగ చేయువాడు ఆయనే. మీరు భాగ్యము సంపాదించుకున్నటకై సామర్థ్యము కలుగ చేయువాడు ఆయనే. చెప్పండి, సామర్థ్యం కలుగు చేయువాడు. భాగ్యము కలుగు చేసుకోవడానికి, చెప్పండి, ధనము సంపాదించుకోవడానికి, ఆ డ్యూటీ చేయడానికి. చాలామంది చూసారండి, చాలామంది అంటారు నా కష్టం అండి, నా కష్టం, నేను డ్యూటీకి వెళ్ళబట్టే కదండి. చాలామంది ఇంట్లో చాలామంది పురుషులు కొంతమంది అంటున్నారు, నేను డ్యూటీకి వెళ్ళకపోతే తెలుస్తుంది, నేను డ్యూటీకి వెళ్ళకపోతే నువ్వు చర్చికి వెళ్ళు, నువ్వు చర్చికి వెళ్తే నేను డ్యూటీకి వెళ్ళకుండా ఇంట్లో ఉంటా, అప్పుడు తింటావు, అప్పుడు నీ దేవుడు పెడతాడు అని చెప్తాను. నేను అంటాను, బాబు అలాంటి వారికి చెప్తున్నాను. ఈ వాక్యం చెప్తుంది ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18 చూస్తే, నీవు భాగ్యము సంపాదించుకొనుటకై సామర్థ్యము, ఆరోగ్యము, స్వస్థత, ప్రొటెక్షన్, క్షేమము, భద్రత కలుగు చేయు దేవుడు ఒక్కడై ఉన్నాడు, నా యేసుక్రీస్తు ప్రభు. అది మర్చిపోయి నా కష్టాజీతం అండి, మా శ్రమ అండి, నా డ్యూటీ అండి. అరే ఒక్కసారి ఆలోచించండి. నీకు సరైన ఫేవర్ వచ్చింది అనుకోండి, అవునా, సరైన ఫేవర్ వచ్చింది అనుకోండి, ఏమైపోద్ది? అవునా, మీకు తెలుసు కదా. అందుకనే ఇలాంటి మాటలు మాట్లాడి నీ నోటితో మాట్లాడి నువ్వు చిక్కబడుతున్నావు,
పట్టబడుతున్నా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కెపాసిటీని మీరు గుర్తించండి. హల్లెలూయా చెప్పండి. అమ్మయ్య, దేవుని కెపాసిటీ చాలా గొప్పది. హల్లెలూయా. నా ప్రభువు సామర్థ్యం కలిగిన దేవుడు కాబట్టి తప్పకుండా నా జీవితంలో నా దేవుడు ఇది చేయగలుగుతాడు. వాట్ యు స్పీక్. కమన్ స్టాండ్ అప్ ఎవరీవన్, లేచి నిలబడదాం బిడ్డలారా. నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే, నా ప్రతి అవసరము తీర్చువాడవు నీవే యేసయ్యా. బిడ్డలందరూ ప్రార్థిద్దాం బిడ్డలారా ప్లీజ్. నా ప్రతి థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. కమన్ ప్రార్థిద్దాం బిడ్డ, ప్రార్థన చేద్దాం. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యం విన్నారు బిడ్డలారా? హల్లెలూయా. ప్రార్థిద్దాం బిడ్డలారా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ రా షబరబలందులోరో. బిడ్డలారా ఎంతమంది ప్రార్థించారు, ఎంతమంది దేవుని వాక్యం విన్నారు ఈరోజు బిడ్డలారా? ఎవరికి ఏ కోణంలో, ఒకవేళ ఎవరైనా ఎలాంటి స్థితిలో ఉన్నా ఇప్పుడే నా ప్రభువా, నిజమే ప్రభువా, ఆ స్త్రీ ఆ ప్రవక్త దగ్గరికి పోయి అయ్యా అలాగా పలకొద్దు అని చెప్పింది. ఎందుకంటే దేవుని కెపాసిటీ ఆమెకి తెలుసుకోలేకపోయింది. మ్యూజిక్ తగ్గించము, చిన్న తగ్గించము. దేవుని కెపాసిటీ తెలుసుకోలేక ఆమె ప్రవక్తతో అంటుంది, దైవజనుడా అలాగ పలకొద్దు అంటుంది, అబద్ధం ఆడవద్దు అంటుంది బిడ్డారా. కానీ ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని కెపాసిటీ ముందు ఏదైనా ఆయన కెపాసిటీ ఎంతైనా. అందుకే బిడ్డారా దేవుని వాక్యం చెప్తుంది, ఎబ్బేజు అంటున్నాడు, ఎబ్బేజు ప్రార్థిస్తున్నాడు ఏమని తెలుసా? అయ్యా నా సరిహద్దులు విశాలపరచు అంటున్నాడు. ఎబ్బేజు తెలుసుకున్నాడు దేవుని కెపాసిటీ చాలా ఎక్కువ అని. ఎబ్బేజు ప్రార్థిస్తున్నాడు. దినవృత్తాంతం గ్రంథంలో చూస్తే బిడ్డలారా, ఎబ్బేజు ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నా సరిహద్దులు విశాలపరచు, ఈ కీడు నుంచి నన్ను తప్పించు. ప్రభా నా సరిహద్దులు విశాలపరచు అంటున్నాడండి. నన్ను నార్త్కి, ఈస్ట్, వెస్ట్, సౌత్, ప్రభా నన్ను 4 దిక్కుల్లో ప్రభా నన్ను ఆశీర్వదించు ప్రభా. అయ్యా నన్ను ప్రభా నాయన నా సరిహద్దులు విశాలపరచు తండ్రి, నా సరిహద్దులు విశాలపరచు ప్రభు అని ప్రార్థిస్తున్నాడు. ఈరోజు ప్రార్థించు. దేవుని కెపాసిటీ ఈ ఎబ్బేజు కూడా గుర్తించాడు. అందుకనే ప్రభా ఇదిగో తండ్రి అని దేవా ఈ చిన్న గుడారంలో ఉంటున్నాను, ప్లీజ్ ఎక్స్పెన్షన్, ఇంప్రూవ్మెంట్, లార్జ్ రబా షబా రబాల రబాబా. ఈరోజు ప్రార్థించి పెట్టారా? ఇదిగో ప్రభాయా, ఇదిగో మై ఫైనాన్స్ విల్ ఇంక్రీజ్, మై హెల్త్ విల్ ఇంక్రీజ్. ఇప్పుడు ప్రార్థించు. వాట్ యు నీడ్, ఏదైతే నీకు అవసరమైంది ఈరోజు. ప్రభా ఇదిగో తండ్రి, నేను ఈ పూటకి నేను నా బిడ్డ తిని చచ్చిపోవాలనుకుంటున్నాము. ఇట్ ఈస్ మై నీడ్ బట్ యువర్ కెపాసిటీ. ప్రభా నా కెపాసిటీ ఇంతే ప్రభా, నీ కెపాసిటీ దేవునికి అవసరం లేదు. నీ కెపాసిటీని పక్కన పెట్టు, దేవుని కెపాసిటీతో నీ హృదయంలో నువ్వు నిశ్చయించుకొని మాట్లాడు. ప్రభా ఇది నాకు అవసరమై ఉన్నది. మై శాలరీ ఈజ్ ఎ వెరీ లో ప్రభా, మై శాలరీ ప్రభా, నా జీతం చిన్నది ప్రభా. నో, అది పక్కన పెట్టు ప్రభా. ఐ వాంట్ దిస్, ఐ వాంట్ మై ప్రాబ్లం, ఐ వాంట్ లార్డ్, ఐ వాంట్ దిస్ ఈజ్ మై సఫరింగ్. ఈరోజు బిడ్డలారా ఎవరు ఏ ఏరియాలో ఎలా సఫర్ అవుతున్నారో ప్లీజ్, ఒకళ్ళు మీరు ఎవరైనా అలాగైతే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ రండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను బిడ్డలారా. ఈరోజు నేను ఈ ఇద్దరు యవనస్తుల కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను ఈరోజు. లోరాబా షకాబారా దూరాలామా. కమన్ ప్రే 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 బిడ్డలారా, మీరు ప్రార్థించండి. ఈరోజు దేవుని కెపాసిటీని గుర్తించిన నీవు దేనితో పని లేదు.
రాలమా షకేలు దూర హందలే క్రోలో రోసియమా. ఒకవేళ ప్రైవేట్ సమస్యలతో, ప్రైవేట్ ప్రాబ్లంతో, చెప్పకూడని సమస్యతో వారి యొక్క మాటలకి నలిగిపోతున్నట్లయితే ఈరోజే ప్రభువా, నేను నీ సామర్థ్యం గొప్పదని ప్రభు నేను మాట్లాడుతున్నాను. ఈరోజు నా మైండ్ సెట్ ఫ్రీ అయిపోతుంది ప్రభు యేసు నామములో. మాట్లాడు. దేవుని సామర్థ్యం వైపు చూడు, దేవుని సామర్థ్యం వైపు చూడు, దేవుని సామర్థ్యం వైపు ఇప్పుడే చూడు. అవర్ గాడ్ ఇస్ గివింగ్ రెస్టోరేషన్. కమన్ ప్రార్థించండి బిడ్డలారా. మీరు చాలా మంది భారం కలిగి ప్రార్థిస్తున్నారు. కమన్ రండి బిడ్డల, ప్రార్థన చేద్దాం రండి. ఓ ప్రభు రండి. ప్రభు ఇదిగో నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను. ఇదిగో ప్రభు దీని విషయంలో నేను మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాను ప్రభు. కానీ ప్రభు ఇదిగో నాయన ఎబ్బేజులాగా నీ సామర్థ్యం గొప్పదని ప్రభు. ఇదిగో నాయన నా సరిహద్దులు విశాలపరచమని, అయ్యా నా ఫైనాన్స్ ప్రభు నాయన మీరు ఎనలాట్ చేయమని, ఇంప్రూవ్ చేయమని. ఇదిగో ప్రభా, పనికి రాని ప్రభా నా శరీర అవయవాలని పనికొచ్చేటట్లు చేయమని. వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం టుడే? ఓలా షబరబలో దొరలమా షికెలెందలో. ఓ థ్యాంక్ యూ లార్డ్. నువ్వు ఏ సామర్థ్యం లేకుండా బాధపడుతున్నావు, ఏ సామర్థ్యం లేదని బాధపడుతున్నావు, ఏది లేదని బాధపడుతున్నావు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ముందుకు రండి. నా ప్రభు ఈరోజు మిమ్మల్ని దర్శించును గాక. ఈరోజు నీకు ఏది లేదని బాధపడుతున్నావో, ఏ సామర్థ్యం లేదని బాధపడుతున్నావో, ఏ అండ లేదని బాధపడుతున్నావో, ఏ సమస్య ఉందని బాధపడుతున్నావో, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. రా ముందుకు ఈరోజే. అవర్ గాడ్ డెలివరెన్స్ గాడ్. రాసులే కేతోరేలా లేదురలా మా షకెలు బాదురా బాలా సుదురద లేకెతోరా మాలా దూరాలా మా హందలే. కమన్ ప్రే. మిగతా మౌనంగా ఉండదు బిడ్డలారా. ఈరోజు నా ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. నా ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. అవర్ గాడ్ ఇస్ టచింగ్ యు. Our God is touching you. Rishi baralabo le deri ba shakalo duro sekelo duria le re durala ma shekle ruhandale duse rale la duse kreble ruhondolo side rebele belebe shabarabala balabe sheduru la modo le re shikolo dorolo shiklo rodo likolo doro ma shekelando rolo rosilodo lebe le men shiklo do tikala tu shiklo rodo. ప్రార్థించండి బిడ్డలారా, ప్రార్థించండి. ప్రే. దేవుని కెపాసిటీ నీవు గుర్తించినట్లయితే ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ముందుకు రా ముందుకు రా. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. ప్రార్థించు. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. మీరు చాలా మంది కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారు బిడ్డలారా. ప్రార్థించు. మోనిటర్ పెంచాం. ఓలా షేలోసి రేలే షేలే దురహాలే రుసియే. ఓహో ఇంకా ఎవరైనా ఇదిగో నీ జీవితంలో ఒకవేళ ఎలాంటి ఏరియాలో, నీ హృదయంలో ఎలాంటి సమస్యతో, ఒకవేళ సామర్థ్యం లేదని, సరైన స్థితి లేదని, సరైన ఆరోగ్యం లేదని, నా హృదయంలో స్వస్థత లేదని, నా హృదయంలో నెమ్మది లేదని, ఒకవేళ ఎవరి మాటల చేత కృంగిపోతున్నావని, ఒకవేళ అవిశ్వాసంతో నలిగిపోతున్నట్లయితే యువర్ గాడ్ కెపాసిటీ, నా దేవుని గొప్పతనం, నా దేవుని యొక్క సామర్థ్యం ఎక్కువ అని నువ్వు అనుకున్నట్లయితే ప్లీజ్ కమ్. ఈరోజు నా చేతి నుంచి నేను నీ ప్రార్థన, నీ నోటి మాట, నీ విశ్వాసమును నేను స్థిరపరచబోవడానికి నా ప్రభు ఈ రోజు నాకు ఇచ్చిన అధికారమై ఉన్నది. ప్లీజ్ కమ్. లోరో షేలే దూర ఓలా షేలే దూర మెహలే రెలే దురహో. ప్రభు యొక్క తాకిడి మీరు అనుభవించండి బిడ్డలారా. లోరతే మెలే హేతు నహే ఓ హోలి షెరెదే ఓ లో షెరిహే లేలేందోలోరిషే. బిడ్డలారా గమనించండి బిడ్డలారా. నేను ప్రార్థించబోతున్నాను. ప్లీజ్ కమ్. ఓ లే షేక్రోదోలసే కమ్. నిన్న ఏ ప్రేయర్ విన్నావు నువ్వు? ఈరోజు ప్రార్థించు. ట్రాన్స్పరెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓ షరేందు ప్రార్థించు. నేను దినాన్ని ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. నా ప్రభు నీతో మాట్లాడి దినాన్ని నా ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. ఏమన్నా బిడ్డ,
నీవే నీవే ఆ బిడ్డవు. నిన్న దినాన్న ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. నీ దేవుని యొక్క కెపాసిటీ ఎక్కువ. ఆయన ఏదైనా నీ జీవితంలో ఆ ప్రైవేట్ ఏరియాలో ఉన్నది ఏదైనా నా ప్రభు మార్చగలుగుతాడు. యువర్ గాడ్ ఈజ్ ఎ కంపాషన్ గాడ్. మీరు చాలామంది భారతతో ఉన్నారు, ఇక్కడ కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారు బిడ్డారా. ఎస్, అవర్ గాడ్ ఈజ్ ఇంక్రీజ్ యువర్ ఫైనాన్షియల్ వే. ఓ రిషిల రహు ఓలే షేర్ దేహే. నా ప్రభు నిన్న నీతో మాట్లాడి ఉన్నాడు. ఆర్ యు అండర్స్టాండ్? ఎవరి బిడ్డ నీతో నిన్న నీతో నువ్వే అని తెలుసుకుంటున్నావా? ఎవాంజలిన్, నువ్వే అని తెలుసుకుంటున్నావా? ఎస్, మీ ఇద్దరే. నా ప్రభు నిన్న బిడ్డారు యవనస్తులు ఇద్దరితో నా ప్రభు ఇదిగో రేపు మిమ్మల్ని దర్శించబోతున్నాను నా ప్రభు చెప్పి ఉన్నారు నిన్నటి. అలాగని ఇద్దరు యవనస్తులు కన్నీరు కార్చి ఇక్కడ ప్రార్థిస్తున్నారు. ఓ షరే హే యేసయ్యా. నిలబడిన వారు కూడా ప్రార్థించండి బిడ్డలారా. ప్లీజ్ ప్రే అండ్ ఆస్క్ యువర్ ఫాదర్, ఆస్క్ యువర్ డాడీ. నీ యొక్క డాడీ యొక్క సామర్థ్యం, నీ డాడీ యొక్క కెపాసిటీని ఈరోజు గుర్తించు. జీసస్ more than హృదయ శకెలు తురబా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే. ఓ ప్రార్థించండి బిడ్డలారా, ప్రార్థించండి. చాలామంది కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారు. ఈరోజే నీవు అడుగు. ఆస్క్ యువర్ ఫాదర్, ప్రేయింగ్. నా సరిహద్దులు విశాలపరచండి. లార్డ్ అండ్ ఈరోజు మీ అందరూ విడుదల పొందుకోబోతున్నారు బిడ్డారు ఇక్కడ. ఓ రాశిబేలేరు ధరమాల హందలే దూరాలదే. ప్రతి నోటి మాటలు మీ జీవితంలో క్యాన్సల్ అయిపోబోతున్నాయి. క్యాన్సల్ ఎవ్రీ స్ప్లిట్ వర్డ్స్. క్యాన్సల్ దట్ వర్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. రషిబా దురోహసి ఓ రతేల్ మెలెక్లో రసెదరే. బిడ్డ ప్రార్థించండి, ప్లీజ్ ప్రార్థించండి. నా ప్రభు నీ సామర్థ్యాన్ని పెంచబోతున్నాడు బిడ్డ. నా ప్రభు నీ సామర్థ్యాన్ని పెంచబోతున్నాడు. దయచేసి ముందున్నటువంటి చాలా మంది ప్రార్థిస్తున్నారు, కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారు. టుడే నా ప్రభు నీ సామర్థ్యాన్ని పెంచబోతుండగా, ఓ నా ప్రభు నీ సామర్థ్యాన్ని పెంచబోతుండగా. ఎస్ డాడీ, ఎస్ జీసస్ కెన్ రిమూవ్ ఎవ్రీ సిక్నెస్. నా ప్రభు నీ జీవితంలో ఆ యొక్క సిక్నెస్, ఆ బలహీనత, ఆ సిక్నెస్, ఆ HbA1c పవర్ is decreased in your life. In Jesus' mighty name, I declare, I prophesy in Jesus' mighty name. లో సభరుదమా. ఆ ప్రవక్త చెప్పాడు, మనుషటి అట నీ ఒడిలో కుమారుడు కలడు అని. బికాస్ ఇట్స్ నాట్ ప్రాఫిట్ కెపాసిటీ, ఇట్స్ ఎ గాడ్ కెపాసిటీ. It's a God capacity. Today we are not Rusibala tu kaparo sikele tu rasilo duraba. Oh shile durala rama. Oh వీళ్ళ చాలా మంది కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారు. ఏ ఏరియాలో నువ్వు బలహీనంగా ఉన్నావు బిడ్డ? ఏ ఏరియాలో బలహీనంగా ఉన్నావు? ఓ రాశే, ఏ ఏరియాలో నువ్వు బలహీనంగా ఉన్నావు? గాడ్ ఈస్ టచింగ్ యూ. నా ప్రభు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. హీల్ ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసు నామములో ఇప్పుడే ప్రభు, ఇప్పుడే in Jesus mighty name. God is touching you. మరుసటి అటుని ఒడిలో కుమారుడు కలడు. It's not my capacity. Word of God capacity. మరుసటి అటుని ఒడిలో కుమారుడు కలడు. God is increasing your finance, your capacity in our area. Expansion. Receive Jesus mighty name. Receive in Jesus mighty name. Rekha ba seke ruta lasi.
evangelist. You are an evangelist. Receive. You are an evangelist. Any area. You are healed. Heal. Curse. Remove. Jesus mighty name. Transparency anointings. Heal and deliverance. Lo shikrabla rohondo lo rosi dere 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 dere. Ora balala radura la rama shekere dura la rade. Reshele henduru. In Jesus mighty name. Your capacity. అడుగు దేవుణ్ణి అడుగు బిడ్డ. ప్రభువా, నా సామర్థ్యం కాదు తండ్రి, నా భర్త సామర్థ్యం కాదు నాయన, నీ సామర్థ్యంతోనే అడుగుతున్నాను డాడీ. యువర్ కెపాసిటీ ఇస్ గ్రేటెస్ట్ కెపాసిటీ. మా కెపాసిటీ సరిపోవటం లేదు. అప్పుల్లో నుంచి బయటికి రావడానికి మా కెపాసిటీ సరిపోవటం లేదు. నీ కెపాసిటీతోనే సాధ్యం ప్రభువా. ఓ శరదేదు. నా ప్రభు ఏదైనా చేయగలుగుతాడు బిడ్డ, ఏదైనా ఇవ్వగలుగుతాడు. నా ప్రభు ఏదైనా నిన్ను దేని నుంచి అయినా తప్పించగలుగుతాడు, దేని నుంచి అయినా కాపాడగలుగుతాడు. నిన్ను జీరోగా ఉన్న నిన్ను ఆయన మరలా తిరిగి చిగురు పెట్టించగలడు. ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఈజ్ సఫిషియంట్, ఈజ్ సఫిషియంట్. ఆయన కెపాసిటీని బట్టి నా ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. జీసస్ 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 టచ్. Receive the power of the Holy Ghost anointing. Receive the siladura bala sakarebe. మీలో చాలా మంది నా ప్రభు స్వస్థపరుస్తున్న బిడ్డలారా. Heal everyone. Your heart will be healed. Your heart will be healed. Your heart will be healed. Your mind will be healed. Our God is increasing. Our God is increasing your finance. తాకబడండి, తాకబడండి బిడ్డ, తాకబడండి. దేవుని యొక్క తాకిడి అనుభవించండి. రిసీవ్ గాడ్స్ మిరాకిల్. రిసీవ్. కమాన్ కమాన్, నోరు తెరిచి ప్రార్థించండి బిడ్డ. దేవుని తాకిడి అనుభవించండి. టచ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఓలా సెబెదు దాదా ఉత్సైలు రూహా సెదే. కమాన్ కమాన్ బిడ్డరా, ప్రార్థించండి. హీల్ అండ్ డెలివర్. Experience the Spirit. Decrease in Jesus' mighty name. Pray, 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 pray. బిడ్డలారా, దావీదు ప్రార్థిస్తున్నాడు. నా కడురప్పలకు కొడుకు పాటని రానియను. నా దేవుని యొక్క స్థలము ఓ చూచు వరకు, నా దేవునికి బలిపీఠము కట్టు స్థలము దొరుకు వరకు, నా బిడ్డకు వివాహము జరిగేంత వరకు, నా గర్భములో బిడ్డను చూచేంత వరకు, ఇదిగో ఈ ఫైనాన్స్ నుంచి, ఈ బంధకముల నుంచి, ఈ అప్పు నుంచి బయటపడేంత వరకు నాకు కొడుకు పాటు అయినను రానియను. నా కనులెప్పలకు నిద్ర అయినను కలుగ చేయును. ఈ రోజు నుంచి నేను నా ప్రభు కెపాసిటీతో నేను ప్రార్థిస్తాను. ఐ విల్ ప్రే. షబరుదాల సెకెరుదాల సెందరుమా. ఓ లే షబాబా రోలో సెక్రెలుదా లే రెదురాబాల సెందరోల రహోస్. డెలివర్ ఇన్ జీసస్ మైటీ నేమ్. రెస్టోరేషన్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ప్రార్థించు ఎవాంజలిని, ప్రార్థించు, ప్రార్థించు కావేరి, ప్రార్థించు. ఓ షందలు హరియా, ఓ శరదే యో సయ్యా ఈసయ్యా 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 ఈసయ్యా. నా తండ్రి, నా దేవుడు, నా తండ్రి ఈసయ్యా ఈసయ్యా. కమ పిల్లలందరూ నోరు తెచ్చి ఈసయ్యా ఈసయ్యా ఈసయ్యా. బిగ్గరగా మీ స్వరం ఎత్తి ఈసయ్యా ఈసయ్యా. నా తండ్రి, నా దేవుడు,
వాట్ యు స్పీక్. ఈరోజు చెప్పు, నేను నా ప్రభు నన్ను ఈ బంధకములో నుండి బయటికి తప్పించబోతున్నాడు. యేసయ్యా యేసయ్యా జీసస్, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కమ్ ఆన్ జీసస్. ఓ ఏదైనా నా ప్రభువు ఇవ్వగలడు, ఎంతైనా నా ప్రభువు చేయగలడు. ఏదైనా ప్రభువు ఇవ్వగలడు, ఎంతైనా ప్రభువు చేయగలడు. నీకే నా ఆరాధన. అందరూ తెచ్చి వెళ్ళారా? నీకే నా ఆరాధన. ఆరాధించండి, దేవుని కెపాసిటీ కలిగే ఆరాధన. ఫిక్ర్గా వెళ్ళారా? నీకే నా ఆరాధన. నీకే నా ఆరాధన. నీకే నా ఆరాధన. బబులోను దేశము నుండి నీ ప్రజలను విడిపించినావే. బబులోను దేశము నుండి నీ ప్రజలను విడిపించినావే. నీ సామర్థ్యము ఎంత గొప్పది, నీ సామర్థ్యం ఎంతో గొప్పది. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కమ్ ఆన్ జీసస్, యు ఆర్ ఎ మిరకల్ గాడ్, యు ఆర్ ఎ వర్కింగ్ గాడ్, యు ఆర్ ఎ మార్వెలస్ గాడ్. యేసయ్యా యేసయ్యా. నీకే నా ఆరాధన. నీకే నా ఆరాధన. చివరిగా వెళ్ళారా? నీకే నా ఆరాధన. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. నీకే నా ఆరాధన. నీకే నా ఆరాధన. గట్టిగా చప్పలు కొడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఓ గట్టిగా చప్పలు కొడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువా, నిలబడి బిడ్డల మీద నీ కృప ఉండును కాక. డెలివర్ యువర్ పీపుల్, రెస్టరేషన్ అనాయింటెడ్. నీ బిడ్డ విడుదల చేస్తున్నాను. రైజ్ అప్ అండ్ హీల్ today in Jesus mighty name. Rise up now in Jesus mighty name. Rise up in Jesus mighty name. Rise up now. Rise up in any financial area, any financial area. Heal. Rise up. మీ ప్రతి అవమానము నా ప్రభు కొట్టివేయును. మీ నిందకు ప్రతిగా నా ప్రభు నీకు పూదండను అనుగ్రహించను. ఇప్పుడు నీ స్థితి కొద్దిగా నుండునను నా ప్రభు సామర్థ్యము కలిగి మరలా ప్రభు నీకు సామర్థ్యం అనుగ్రహించి, ఓ రెండొంతుల సామర్థ్యం అనుగ్రహించి నా ప్రభు నిన్ను ఆ సమస్యల నుంచి బయటికి తప్పించను. ఆమేన్ 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 ఆమేన్. ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన సన్నిధి మనందరికీ తోడైండి నడిపించును కాక. ఆమేన్ 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 ఆమేన్. చిలాన్ గట్టిగా చప్పలు కొడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వెళ్ళాలి కమన్, గట్టిగా చప్పలు కొడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.